Hi everyone, welcome to Smart Study Circle. My name is Venki. I am Mathematics and Reasoning faculty. చూడండి ఈ రోజు ఈ వీడియోలో మనం దేని గురించి డిస్కషన్ చేసుకోబోతున్నాము అంటే ప్రీవియస్ క్వశ్చన్స్ అండి. ఎన్టీపీసీలో కానీ ఎస్ఎస్సి జీడీలో కానీ ఓకేనా. నెక్స్ట్ అదే విధంగా ఆర్పిఎఫ్ ఎస్ఐ అండ్ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్లో కానీ గ్రూప్ డిలో కానీ ఎక్కువగా రిపీటెడ్ క్వశ్చన్స్. మరి ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ రిపీట్ అవుతున్నాయి, ఎలాంటి మోడల్స్ అనేవి ఎక్కువగా రిపీట్ అవుతున్నాయి అని చెప్పేసి అలాంటి క్వశ్చన్స్ కొన్ని తీసుకొని వాటిని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. మరి ఇవి కూడా ఎలా తీసుకున్నాము అంటే ఏవైతే ఎక్కువగా అంటే ఒక మోడల్, ఈ మోడల్ ఎక్కువగా అనిపిస్తా ఉంది, అన్ని పేపర్స్ లో ఏ మోడల్ అయితే ఎక్కువగా అనిపిస్తుందో అలాంటివి కొన్ని క్వశ్చన్స్ తీసుకొని వాటి గురించి ఇప్పుడు మనం డిస్కషన్ చేసుకోబోతున్నాం. ఓకేనా. మరి వీటిని ప్రొసీజర్ చేయొచ్చు, షార్ట్ కట్ చేయొచ్చు, వాటన్నిటి గురించి కూడా మనం ఈ వీడియోలో క్లియర్ కట్ గా మాట్లాడుకుందాం. ఓకేనా. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. మరి చూడండి ఫస్ట్ క్వశ్చన్ దేన్ని బేస్ చేసుకొని ఇచ్చాడు అంటే ఏజెస్ ని బేస్ చేసుకొని ఇచ్చాడు. చూడండి ఏమంటున్నాడు, my age is 5 times more than my son's age. Okay, after 6 years my age will be 3 times of my son's age. Okay, next, after 2 years what will be our age? చూడండి ఏమంటున్నాడు, నా వయసు నా కొడుకు వయసు కంటే 5 రెట్లు ఎక్కువ. ఓకే, 6 సంవత్సరాల తరువాత నా వయసు నా కొడుకు వయసుకి 3 రెట్లు. ఓకే, 2 ఏళ్ల తర్వాత మా వయసు ఎంత ఉంటుందో ఒకసారి చెప్తారా అంటున్నాడు. మరి ఇప్పుడు దీనికి మనం ప్రొసీజర్ చేయొచ్చు, షార్ట్ కట్ చేయొచ్చు. మరి ఒకసారి అయితే ప్రొసీజర్ చూద్దాం, అసలు ఏమంటున్నాడు చూద్దాం. ఒక ఫాదర్ ఒక సన్ ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. మరి ఇక్కడ సన్ ఉన్నాడు, మరి ఎట్ ది సేమ్ టైం ఇక్కడ ఫాదర్ ఉన్నాడు. మరి ఇప్పుడు ఏమంటున్నాడు, సన్ ఏజ్ తో పోలిస్తే ఫాదర్ ఏజ్ 5 టైమ్స్ అంట. అంటే సన్ యొక్క ఏజ్ 1x అనుకుంటే మరి ఫాదర్ యొక్క ఏజ్ ఏమంటున్నాడు అంటే నా ఏజ్ 5x ఉంటది. అంటే నీకంటే నేను 5 టైమ్స్ ఉన్నాను. ఎప్పుడు? ప్రజెంట్, అంటే నౌ లేదా ప్రజెంట్ అనొచ్చు. సో ప్రస్తుతం. మరి ప్రస్తుతం ఏమంటున్నాడు, నువ్వు 1 పార్ట్ ఉంటే నేను 5 పార్ట్స్ ఉంటాను. ఒక 6 ఇయర్స్, ఆఫ్టర్ 6 ఇయర్స్, ఒక 6 ఇయర్స్ కానీ మనం వెయిట్ చేస్తుంటే నువ్వు 1 పార్ట్ ఉంటే నేను ఎన్ని పార్ట్స్ ఉంటాను? 3 పార్ట్స్ ఉంటాను. ఎప్పుడంట? ఆఫ్టర్ 6 ఇయర్స్, ఒక 6 సంవత్సరాల తరువాత. ఓకేనా, ఇది వాళ్ళు చెప్తుంది. ఏమంటున్నాడు, ప్రస్తుతం మేము ఇద్దరం ఎంత ఉన్నామని ఒకసారి చూసుకుంటే మేమిద్దరం ఏమో ఎంత ఉన్నాము అంటే 1:5 ఉన్నాము. మరి ఇంకొక 6 ఇయర్స్ కలుపుకున్నాం. ఒక 6 సంవత్సరాల తర్వాత కానీ మా ఏజెస్ మధ్య రేషియో ఎలా ఉంటుందా అని చెప్పి మేము కంపారిజన్ చేసుకుంటే అప్పుడు 1:3 ఉంది. మరి ప్రస్తుతం మా ఏజ్ కాకుండా ఇంకో 2 ఇయర్స్ తర్వాత మా ఏజ్ ఎంత ఉంటుంది అని అడుగుతున్నాం. మరి ఇలాంటి క్వశ్చన్ చూసిన వెంటనే కన్ఫ్యూజ్ కావద్దు, ప్రొసీజర్లోకి వెళ్ళదు. చాలా మంది ప్రొసీజర్లోకి వెళ్ళిపోతారు. నేను చూడండి ఈ క్వశ్చన్ కి సంబంధించి ఇలాంటి మోడల్ కి నేను 5 టైప్స్ లో చేయొచ్చు అని చెప్పాను. 5 రకాలుగా క్వశ్చన్ కి ఆన్సర్ చేయొచ్చు అని నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ లో ఎక్స్ప్లెయిన్ చేశాను. మరి దాన్ని బేస్ చేసుకొని చాలా మంది వెళ్తే ఏమవుతుంది, టైం వేస్ట్ అవుతుంది. ఓకేనా. సో నేనేమంటాను అంటే ఈ మెథడ్ అనేది అసలు మనకు వద్దు. ఇది లేకుండా విత్ ఇన్ సెకండ్స్ లో ఆన్సర్ ఎలా చేయాలో మాట్లాడుకుందాం. చూడండి మరి ఇప్పుడు ఇది ఏంటి సార్, ఇవి ఎప్పుడు ఏజ్? 2 ఇయర్స్ తర్వాత మా ఏజెస్. మరి అయితే ఒక చిన్న విషయం చెప్తున్నాడు చూడండి, మరి 2 ఇయర్స్ తర్వాత అయితే వీళ్ళ ఏజెస్ ఇవి. మరి ప్రస్తుతం వాళ్ళ ఏజెస్ ఎలా ఉన్నాయంట, కొడుకు వయసు కంటే తండ్రి వయసు 5 రెట్లు ఎక్కువ. మరి ఇక్కడ రాద్దాం. మరి 30 ఇయర్స్ ఎప్పుడు? 2 ఇయర్స్ తర్వాత, 2 ఏళ్ల తర్వాత నీ వయసు 30 సంవత్సరాలు. మరి నాకు 2 ఏళ్ల తర్వాత కాదు, ప్రస్తుతం అయితే ఎంత? 2 ఏళ్ల తర్వాత 30, మరి ప్రస్తుతం అయితే 28. సో కన్ఫామ్ గా 5 మల్టిపుల్ అవ్వాలవునా కాదా? ఎందుకు అంటే కొడుకు ఏజ్ కంటే తండ్రి ఏజ్ 5 టైమ్స్ ఉండాలి. సో కన్ఫామ్ గా 5 మల్టిపుల్ కాదే. నెక్స్ట్ తర్వాత ఇదే ఆన్సర్, దీని పక్కన పెట్టాను. తర్వాత 26 ఎప్పుడు? 26 ఇయర్స్ నీకు 2 ఇయర్స్ తర్వాత, 2 ఇయర్స్ తర్వాత నీకు 26 ఇయర్స్. మరి ప్రజెంట్ ఎంత? 24 ఇయర్స్. మరి 24 అనేది 5 మల్టిపుల్ కాదు కదా, సన్ కంటే నువ్వు 5 టైమ్స్ ఉన్నావు కదా. సో కన్ఫామ్ గా నీ ఆన్సర్ ఏమై ఉండాలి? 5 మల్టిపుల్. చూడండి మరి ఇప్పుడు 28 ఇయర్స్ ఎప్పుడు? 2 ఇయర్స్ తర్వాత, 2 ఇయర్స్ తర్వాత 28. మరి ప్రజెంట్ ఎంత? మరి ప్రజెంట్ 26. మరి 26 కూడా 5 మల్టిపుల్ కాదు. సో వెంటనే మనం ఏం చేయొచ్చు సార్ అంటే దీన్ని ఆన్సర్ గా చూస్ చేసేసుకోవచ్చు. సార్ ప్రతిసారి ఒకటే ఉంటుందా సార్ అంటే ఒకటే ఉన్నప్పుడు ఎలా చూస్ చేసుకోవాలి. ఓకేనా, మీరు గుర్తుపెట్టుకోండి, ప్రొసీజర్ అనేది చేయొద్దండి. నేను ఆల్రెడీ 2 టాపిక్స్ చెప్పాను. ఏంటిది? రేషియో అండ్ ప్రపోర్షన్స్ కానీ ఏజెస్ కానీ ఎప్పుడు మనం ప్రొసీజర్ చేయొద్దు. ప్రొసీజర్ చేస్తే టైం వేస్ట్. ప్రొసీజర్ అసలు అవసరం లేదు మనకి. ఓకేనా. మరి ఒకవేళ డౌట్ వచ్చింది అనుకోండి, చూద్దాం. మరి ఏంటి సార్ అంటే మరి 2 ఇయర్స్ బ్యాక్, మరి 2 ఇయర్స్ బ్యాక్ అంటే ప్రస్తుతంలోకి వెళ్ళిపోతాడు. వీళ్ళ నుంచి 2 తీసేయి 30, మళ్ళీ వాళ్ళ నుంచి 2 తీసేయి
ఎంత 6. మరి 6 to 30 6 ఒకట్లు 6 5 1:5 రాలేదా? లేదు. 6 సంవత్సరాల తర్వాత అతని వయసు కొడుకు వయసుకి 3 రెట్లు అన్నాడు. 6 సంవత్సరాల తర్వాత 2 సంవత్సరాల తర్వాత 34, 2 సంవత్సరాల తర్వాత వీడికి 4 8 సంవత్సరాలు కదా. మనకి 6 సంవత్సరాలు కావాలి, ఇంకో 4 కలపండి, వీడికి 36. మరి వీడికి ఒక 4 కలపండి 12. ఓకేనా? 12 కదా. 12 ఒకట్లు 12 ఎన్నిసార్లు పోతుంది? 3 సార్లు. 12 3 36. 1:3 వచ్చిందా రాలేదా? వచ్చింది. సో ఇదే ఆన్సర్. ఇలా తీసుకోవాలి. చాలా మంది ప్రొసీజర్ లోకి వెళ్తారు. వెళ్ళొద్దు ప్రొసీజర్ లోకి. మేము కాన్సెప్ట్ చెప్పేటప్పుడు ప్రొసీజర్ చెప్పాలి. ఇట్స్ ఏ రూల్. సో అందుకని నేను కాన్సెప్ట్ చెప్పేటప్పుడు ప్రొసీజర్ చెప్తాను తప్ప ఎగ్జామ్ లో ప్రొసీజర్ యూజ్ చేయొద్దు. మీకు ప్రొసీజర్ తెలిసి ఉండాలి, బట్ ప్రొసీజర్ అనేది ఎప్పుడు ఎగ్జామ్ లో యూజ్ చేయకూడదు. కొన్ని క్వశ్చన్స్ కి మాత్రమే యూజ్ చేయాలి, అన్నిటికీ అస్సలకి యూజ్ చేయొద్దు. సో వెంటనే మనం ఏం తీసుకోవాలి? ఆప్షన్ బి ని ఆన్సర్ గా తీసుకోవాలి. అలా ఉండే ఇంకో ఆప్షన్ ఉంటుందా అంటే ఉండదు కదా. ఎప్పుడు ప్రజెంట్ ఏమో 1:5 ఉండాలి, 6 ఇయర్ తర్వాత 1:3 ఉండాలి. అలా ఉండే అవకాశం లేదు. అలా ఉండే అవకాశం కొన్ని నెంబర్స్ కి మాత్రమే ఉంటది, ఒక నెంబర్కే ఉంటది అంతే తప్ప ఇంకా వేరే నెంబర్స్ కి ఉండనే ఉండదు. అలాంటి నెంబర్స్ ని మనం కనుక్కోలేము. ఓకేనా? ఆ విషయం మీకు క్లియర్ గా ఉండాలి. అప్పుడు మనం విత్ ఇన్ సెకండ్స్ లో చేసేయచ్చు. అంతేగాని ప్రొసీజర్ అనేది వేస్ట్. లేదు సార్ నేను ప్రొసీజర్ చేసుకుంటా అంటే నేను ఆల్రెడీ ప్రొసీజర్ చెప్పాను, ప్రొసీజర్ చేసుకోండి, నో ప్రాబ్లం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2 అండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడు? కన్సిడర్ ఏ సీక్వెన్సీ ఆఫ్ 7 consecutive numbers. Okay, if the average of the first 5 numbers is z, okay, then find the average of the last 3 numbers. చూడండి ఏమంటున్నాడు? 7 వరుస సంఖ్యలలో మొదటి 5 సంఖ్యల యొక్క సగటు z అయినా చివరి 3 సంఖ్యల యొక్క సగటు ఎంత అంటున్నాడు. మరి ఇప్పుడు మొత్తం 7 నెంబర్స్ ఉన్నాయంట. అవి ఏ నెంబర్స్? కాన్సిక్యూటివ్ నెంబర్స్ అంటే వాటి మధ్య డిఫరెన్స్ అనేది 1 ఉంది అని అర్థం. మరి అలాంటి నెంబర్స్ ఉంటే మొదటి 5 సంఖ్యల యొక్క యావరేజ్ ఎంతో తెలుసంట, మరి చివరి 3 సంఖ్యల యొక్క యావరేజ్ ఎంత అని అడుగుతున్నాడు. మరి ఆ నెంబర్స్ తెలియదు కాబట్టి నేను రాస్తున్నా. ఒక నెంబర్ని 1 అనుకున్నాను, ఒకటి 2, మరి ఒకటి 3, ఒకటి 4, ఒకటి 5, ఒకటి 6, ఒకటి 7, ఇలా మొత్తం 7 నెంబర్స్ ఉన్నాయి. మరి 7 నెంబర్స్ లో మొదటి 5 సంఖ్యల యొక్క యావరేజ్ తెలుసండి. చూడండి, మరి ఫస్ట్ 5 నెంబర్స్ అంటే ఇవే కదా. మరి ఆ నెంబర్స్ ఏవో తెలియదు. మరి ఎందుకు సార్ మీరు 1 2 3 4 తీసుకున్నారు అంటే ఆ నెంబర్స్ అయ్యో తెలియదు కానీ అజంప్షన్ చేసుకుంటున్నాను. ఓకేనా? మరి ఆ నెంబర్లు కనుక్కోగలమా సార్ అంటే కనుక్కోలేము. ఎందుకంటే అక్కడ ఇచ్చిన దత్తాంశం అలా ఉంది. ఆ దత్తాంశాన్ని బట్టి ఆ నెంబర్స్ ఏవో చెప్పగలరా అంటే చెప్పడానికి అయితే అస్సలుకే వీలు కాదు. చూద్దాం. మరి ఇప్పుడు ఈ నెంబర్స్ యొక్క యావరేజ్ ఎంత అంటున్నాడు. మరి 5 సంఖ్యల యొక్క సగటు ఎప్పుడు ఎక్కడ ఉంటుందని చెప్పాను? మిడిల్లో. ఎప్పుడు వాటి మధ్య డిఫరెన్స్ అనేది ఒకటి ఉండాలి. మరి ఇవి ఏ నెంబర్స్? కాన్సిక్యూటివ్ నెంబర్స్ అంటే వరుస సంఖ్యలు. ఏ సంఖ్యల మధ్య గ్యాప్ అయితే ఒకటి ఉంటుందో వాటిని వరుస సంఖ్యలు లేదా ఇంగ్లీష్ లో కాన్సిక్యూటివ్ నెంబర్స్ అంటారు. మరి వరుస సంఖ్యలు కాబట్టి వాటి మధ్య గ్యాప్ అనేది ఈక్వల్ గా ఉంటది. మరి గ్యాప్ ఈక్వల్ గా ఉన్నప్పుడు యావరేజ్ అనేది ఎక్కడ ఉంటది? మిడిల్లో ఉంటది. ఇదే యావరేజ్. మరి 5 సంఖ్యల యొక్క యావరేజ్ ఎంత అంటే ఎంతంట? జెడ్. అందుకే జెడ్ అని రాశాను. ఓకే, నెక్స్ట్. మరి వాడికి కావాల్సింది ఏంటి అంటే చివరి 3 సంఖ్యల యొక్క సగటు. చూడండి, మరి చివరి 3 సంఖ్యలు అంటే ఇవే కదా. ఆ నెంబర్స్ ఏవో తెలియదు కానీ వాటిని 3 సంఖ్యలు అనుకుంటున్నాం. మరి చివరి 3 సంఖ్యల యొక్క సగటు కూడా ఎక్కడ ఉంటది? మిడిల్లోనే ఉంటది. మరి వీటికి మిడిల్లో ఉన్న నెంబర్ ఎంత అంటే 6. మరి ఇప్పుడు ఈ నెంబర్ ఎంత అని వాడు అడుగుతున్నాడు. చూడండి, ఇది జెడ్ అయినప్పుడు ఇది ఏమవుతుంది? z+1. ఎందుకని? కాన్సిక్యూటివ్ నెంబర్స్. మరి ఇదేమవుతుంది? z+2. ఓకేనా? మరి ఇదేమవుతుంది సార్ అంటే z+3. మరి మనకు కావలసిన నెంబర్ ఏమవుతుంది అంటే z+3 గా మనం మాట్లాడుకోవాలి. మరి ఎక్కడుంది సార్ z+3 అంటే? ఎక్కడుందండి? ఆప్షన్ ఏలో ఉంది కాబట్టి ఏని మనం ఆన్సర్ గా చూస్ చేసుకోవాలి. అంతేగాని ఆ నెంబర్ ఏదో చెప్తారా సార్ అంటే చెప్పలేము. ఎవ్వరూ చెప్పలేదు. ఎందుకని? అక్కడ ఉన్న దత్తాంశం అనేది సరిగ్గా లేదు అని అర్థం. ఓకేనా? అంతేగాని కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇలాంటి క్వశ్చన్ చాలా మంది వదిలేస్తున్నారు, అస్సలకే వదిలేయద్దు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి ఏమంటున్నాడు ఏంటంట? ఏ డీలర్ మేక్స్ హిస్ గూడ్స్ 20% above the cost price. Okay, then he allows discount in marks a profit of 8%. Okay, next. Find the rate of discount offered by the dealer. ఒక డీలర్ తన వస్తువు ధరను కాదు, అసలు ధర కంటే 20% ఎక్కువ మార్క్ చేశాడు. ఓకే,
మరియు అతను దానిలో తగ్గింపును అనుమతించాడు, 8% లాభం పొందుతున్నాడు. ఓకే, డీలర్ అందించిన తగ్గింపుని కనుగొనండి. మరి ఒక డీలర్ ఏం చేస్తున్నాడు అంటే ఒక ఐటమ్ అతనికి ఎంత కాస్ట్ అయిందో దాని మీద 20% ఎక్కువ ప్రైజ్ ను ముద్రించాడు. మరి 20% ఎక్కువ ప్రైజ్ ను ముద్రించాడు అంటే అప్పుడు అతనికి ఎంత లాభం రావాలి? 20% లాభం రావాలి. కానీ లాభం 20%కి బదులుగా 8% వచ్చింది. అరే 20% ఎక్కువ ధరను ముద్రిస్తే 20% లాభం వచ్చేది కదా సార్, మరి 8% ఎందుకు వచ్చింది సార్ అంటే అతను కొంత డిస్కౌంట్ను ఆఫర్ చేశాడు. కొంత డిస్కౌంట్ ఆఫర్ చేయడం వల్ల 20% ఎక్కువ ధరను ముద్రిస్తే 20% డబ్బులే వచ్చాయి. బట్ ఎప్పుడైతే నేను కొంత డిస్కౌంట్ని ఇచ్చానో మరి కొంత డిస్కౌంట్ ఇవ్వడం వల్ల నాకు 8% లాభమే వచ్చింది. మరి 8% లాభం వచ్చింది అంటే నేను ఇచ్చిన డిస్కౌంట్ ఎంత శాతానికి సమానం అంటున్నాను. మరి ఇప్పుడు దీన్ని జనరల్ ప్రొసీజర్ లో చేద్దాం. చూడండి, మరి జనరల్ ప్రొసీజర్ లో కాస్ట్ ప్రైస్, ఓకే, నెక్స్ట్ కాస్ట్ ప్రైస్ ఎంత అనుకుందాము అంటే 100 రూపీస్ అనుకుందాం. నెక్స్ట్ మార్కెట్ ప్రైస్, మరి మార్కెట్ ప్రైస్ అంటే ఏంటి సార్ అంటే ఓకేనా, మనం దాని మీద ముద్రించే ధర. సో దీన్ని తయారు చేయడానికి 100 రూపీస్ అయింది. మరి దాని మీద ఎంతో కొంత ధర రాస్తాం కదా, దాన్నే మనం మార్కెట్ ప్రైస్ అంటాం. మరి 20% ఎక్కువ, మరి 100లో 20% అంటే ఎంత అంటే 120 రూపాయలని ముద్రించాడు. మరి దాని ప్రైస్ ఏమో 100 రూపాయలు అయింది. మరి అతను ఏం చేశాడు? 120 అని ముద్రించాడు. నెక్స్ట్ తర్వాత వేరే వాళ్ళకి సేల్ చేసేసాడండి, అమ్మేశాడు. మరి అమ్మేటప్పుడు ఏం చేశాడు అంటే 8% లాభానికి అమ్మాడు. చూడండి, మరి కొన్నదేమో 100 రూపాయలకి, మరి 8% లాభం వచ్చింది అంటే ఎంత కమ్ముంటాడండి? 108 రూపీస్కి అమ్మాడు. చూడండి, మరి ఉన్నదేమో 100%, దాన్ని ముద్రించిందేమో 120%, మరి ఉన్నదేమో 100%, అమ్మిందేమో 108%. సో అందుకే 8% లాభం వచ్చింది. మరి అతను ఏమంటున్నాడు అంటే నేను ఇచ్చిన డిస్కౌంట్ ఎంత అంటున్నాడు. చూడండి, మరి డిస్కౌంట్ ఎప్పుడైనా దేని మీద ఇస్తారు అంటే మార్కెట్ ప్రైస్ మీద మాత్రమే డిస్కౌంట్ ఇస్తారు, అంతేగాని ఇంకా వేటి మీద పడితే వాటి మీద డిస్కౌంట్ ఇవ్వరు. మరి 120 దాన్ని 108కి అమ్మాను అంటే నేను నీకు ఇచ్చిన డిస్కౌంట్ 12 రూపాయలు. మరి డిస్కౌంట్ ఎప్పుడు మార్కెట్ ప్రైస్ మీద ఇస్తాం కాబట్టి 12/120 ఇంటూ 100. సో దీన్ని క్యాన్సిల్ చేస్తే మనకి పర్సంటేజ్ వస్తుంది. 0కి 0 క్యాన్సిల్, 12కి 12 క్యాన్సిల్. సో మొత్తం ఎంత మిగిలిపోయింది సార్ అంటే 10 మిగిలిపోయింది. సో వెంటనే మనం చెప్పొచ్చు, ఏమని చెప్పొచ్చు? జస్ట్ 10%. మరి ఎక్కడుంది సార్ 10% అంటే ఎక్కడుందండి? ఆప్షన్ సిలో ఉంది కాబట్టి సిని మనం ఆన్సర్ గా చూస్ చేసుకుందాం. ఓకేనా? లేదు సార్ దీనికి ఇంకో మెథడ్ యూస్ చేయొచ్చు కదా అంటే యూస్ చేయొచ్చండి. చాలా చాలా ఈజీ మెథడ్, అన్నిటికీ మనం అదే వాడతాం. ప్రతిసారి ఇలా ప్రొసీజర్ కాన్సెప్ట్ అంటే టైం వేస్ట్. ఓకే, చూడండి, మరి ఏంటి సార్ అంటే ఒక ఐటమ్ యొక్క ప్రైస్ ఎంత అంటే 100 ఉంది. మరి దాన్ని ఏం చేశాడు అంటే 20% అధిక ధరను ముద్రించాడు. చూడండి, మరి ఉన్నదేమో 100, బట్ ఇప్పుడు దీన్ని ఏం చేశాడు? 120 చేశాడు. నెక్స్ట్ వెంటనే డిస్కౌంట్ ఇచ్చాడు. మరి డిస్కౌంట్ ఎంతో తెలుసా? తెలియదు. సో ఉన్నదేమో 100, బట్ ఎంతో కొంత డిస్కౌంట్ ఇచ్చాను, దానివల్ల 108 వచ్చాయి. సో 8% లాభం వచ్చింది. సో అడుగుతుంది ఆ క్వశ్చన్ మార్క్ యొక్క వాల్యూ. చూడండి, మరి ఇప్పుడు వెంటనే క్యాన్సిల్ చేద్దాం. 100కి 100 క్యాన్సిల్, మరి ఇక్కడ చూస్తే 0కి 0 క్యాన్సిల్, మరి 12 1s 12 9s 12 9s 108. మరి 0 వెళ్ళిపోయింది అనుకోండి, 9 ఇంటూ 0 ఏమవుతుంది అంటే 90. సో వెంటనే 90 ఎక్కడుందా అని వెతకొద్దు. సో 90 మన ఆన్సర్ కాదు. ఎందుకు అంటే చూడండి, మరి 100 ఉండాల్సింది 120 అయ్యింది అంటే ఏం చెప్తున్నాము? 20% ఎక్కువ ధరను ముద్రించాడు. ఓకే, మరి ఇక్కడ 100 ఉండాల్సింది 90 అయ్యింది, మరి 100 ఉండాల్సింది 90 అయ్యింది అంటే 10 తగ్గింది. ఆ 10 ఏంటిది? డిస్కౌంట్. అంటే వాడు మనకిచ్చిన డిస్కౌంట్ ఎంత అంటే జస్ట్ 10%. సో ఇలా 10%గా మనం కనుక్కోవాలి. ఓకేనా? అన్నిటికీ మనం ఇదే వాడతాం. ఎందుకు అంటే ఒక్కోసారి 20% కాకుండా 19.3%, 77.77%, 18.18% అని వస్తుంది. అలాంటప్పుడు ఇది మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. సో అందుకే అన్నిటికీ మనం ఇదే మెథడ్ యూజ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడు? The listed price of an item, okay, showroom 2000 rupees, and it is beginning sold at successive discount of 20% and 10%. Okay, find its selling price. చూడండి ఏమంటున్నాడు ఒకసారి. షోరూమ్ లో ఒక వస్తువు యొక్క జాబితా ధర 2000 రూపాయలు. ఓకే, అయితే ఇది 20% మరియు 10% వరుస తగ్గింపులతో విక్రయించడం వల్ల దాని యొక్క నికర అమ్మకపు ధర ఎంత? మరి ఒక ఐటమ్ యొక్క కాస్ట్ ఎంత ఉంది అంటే 2000 ఉందంట. మరి అతను ఏం చేశాడంట? డిస్కౌంట్స్ ఇస్తున్నాడంట. డిస్కౌంట్స్ వేరు, సక్సెసివ్ డిస్కౌంట్స్ వేరు.
మరి డిస్కౌంట్ 20%, 10% అంటే 30% డిస్కౌంట్ అనుకోవద్దు, వాటిని సక్సెసివ్ డిస్కౌంట్స్ అంటున్నాడు. మరి వరుస డిస్కౌంట్లు అంటే ఏంటి అంటే కొంత అమౌంట్ మీద డిస్కౌంట్ ఇస్తాం, డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత నువ్వు ఎంతో కొంత అమౌంట్ కట్టాలి కదా, దాని మీద మళ్ళీ డిస్కౌంట్ ఇస్తాం. అంతేగాని దీని మీద 20% డిస్కౌంట్, దీని మీద 10% డిస్కౌంట్ ఇవ్వం. ఫస్ట్ 20% దీని మీద డిస్కౌంట్ ఇస్తాం, అప్పుడు నువ్వు ఎంతో కొంత కట్టాల్సి ఉంటావు కదా, దాని మీద మళ్ళీ ఏం చేస్తాం, ఇంకో 10% డిస్కౌంట్ ఇస్తాం. వీటినే సక్సెసివ్ డిస్కౌంట్స్ అంటారు. మరి అలా 2 సక్సెసివ్ డిస్కౌంట్ తర్వాత నువ్వు ఐటమ్ ని ఎంత కొన్నావు అనేది వాడు అడుగుతున్న క్వశ్చన్. ఇక్కడ రాద్దాం. మరి దాని యొక్క కాస్ట్ ప్రైస్, మరి కాస్ట్ ప్రైస్ ఎంత ఉంది సార్ అంటే 2000 రూపీస్ అండి. మరి 2000 రూపీస్ ఉంటే అతను ఫస్ట్ ఒక డిస్కౌంట్ ఇచ్చాడు చూడండి. మరి మొదటిగా అతను ఇచ్చిన డిస్కౌంట్ ఎంత ఇచ్చాడు, 20% డిస్కౌంట్. చూడండి 20% నాకు అతను డిస్కౌంట్ ఇచ్చాడు, అంటే 10% వాల్యూ 200, అవునా కాదా. మరి 20% వాల్యూ 400. మరి 400 తీసేస్తే నేను వాడికి కట్టవలసిన అమౌంట్ ఎంత అంటే 1600 రూపీస్ నేను అతనికి పే చేయాల్సి వచ్చాను. మరి నెక్స్ట్ ఇంకో డిస్కౌంట్ కూడా ఇచ్చాడండి. సో సెకండ్ డిస్కౌంట్, మరి సెకండ్ డిస్కౌంట్ ఎంత, 10%. చూడండి మరి సెకండ్ డిస్కౌంట్ దేని మీద ఇస్తున్నాడు అంటే దీని మీద ఇవ్వట్లేదు, మనం కట్టవలసిన ప్రైస్ మీద ఇస్తున్నాడు. నువ్వు అంతకు ముందు కట్టాల్సి 2000, అందుకని 20% డిస్కౌంట్ ఇచ్చాను. మరి ఇప్పుడు మీరు కట్టవలసింది 1600 రూపీస్. మరి 1600 రూపీస్ మీద ఇప్పుడు మళ్ళీ డిస్కౌంట్ ఇస్తాను. 10% అంటే 160. మరి 1600 లోంచి 160 తీసేస్తే ఎంత అంటే 1440. సో ఫైనల్ గా మనం కట్టవలసిన అమౌంట్ ఎంత అంటే 1440. మరి ఎక్కడుంది సార్ 1440 అంటే ఎక్కడుందండి, ఆప్షన్ సి లో ఉంది, కాబట్టి సిని మనం ఆన్సర్ గా చూస్ చేసుకోవాలి. ఓకేనా. సో మనం దీనికంటే ఇంకా రెగ్యులర్ గా వాడే మెథడ్స్ కూడా ఉన్నాయి, అవన్నీ తెలుసు కదా మనకి. చూడండి మరి రెగ్యులర్ గా వాడే మెథడ్స్ ఇది. మనం కట్టవలసిన అమౌంట్ ఎంత అంటే 2000. మరి మొదట డిస్కౌంట్ ఎంత ఇచ్చాడు, 20%. కట్టాల్సింది 100, బట్ మీరు ఎంత కడతారు, 80 కట్టండి. నెక్స్ట్ మళ్ళీ సెకండ్ డిస్కౌంట్, మీరు కట్టాల్సింది 100, బట్ ఎంత కడతారు, 90 కట్టండి. సో మీకు 2 డిస్కౌంట్స్ అనేది ప్రొవైడ్ చేస్తామంటున్నాడు. సో వెంటనే కట్ చేసేద్దాం. చూడండి మరి ఇక్కడ 2 zeros కి ఇక్కడ 2 zeros క్యాన్సిల్, మరి ఇక్కడ ఒక 0, ఇక్కడ ఒక 0, 2 zeros కి 2 zeros క్యాన్సిల్. 9 8s 72. మరి 72ని డబల్ చేస్తే ఎంత అంటే 144, అండ్ దాని పక్కన ఒక 0 ఉంది కాబట్టి 1440. అంటే ఫైనల్ గా మనం వాళ్ళకి ఇవ్వవలసిన పేమెంట్ ఎంత అంటే ఎంత అండి, 1440 రూపీస్ మాత్రమే మనం వాళ్ళకి కట్టాల్సి ఉంది. ఎందుకంటే వాళ్ళు మనకి 2 సక్సెసివ్ డిస్కౌంట్ ప్రొవైడ్ చేస్తారు, డిస్కౌంట్స్ కాదు సక్సెసివ్ డిస్కౌంట్స్. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి నెక్స్ట్ ఏమంటున్నాడు, ఫైండ్ ది వాల్యూ ఆఫ్ √144 ప్లస్ √0.169 మైనస్ √4.41 ఇజ్ ఈక్వల్ హౌ మచ్. మరి ఇక్కడ చూద్దాం. మరి √144 అంటే ఎంత సార్ అంటే 12. ఓకే ప్లస్ నెక్స్ట్ ఇక్కడ పాయింట్స్ వాల్యూ కాసేపు తీసేయండి, పాయింట్ లేవు అనుకుందాం కాసేపు. మనం పాయింట్ లేవనుకుంటే 169. మరి 169 ఏమని రాయొచ్చు అంటే మనం 13 అని రాయొచ్చు. ఓకే బాగుంది. బట్ అయితే ఎన్ని పాయింట్స్ ఉన్నాయి, 4 పాయింట్స్ ఉన్నాయి. 1 2 3 4. మరి 4 పాయింట్స్ బయటకు వస్తే ఎన్ని పాయింట్స్ అవుతాయి, 2 పాయింట్స్ అవుతాయి. అందుకే 0.13. నెక్స్ట్ మైనస్ 4.41. ఓకేనా, 4.41 పాయింట్ తీసేద్దాం, 441. మరి 441 అంటే దేనికి సార్ అంటే 21. మరి ఎన్ని పాయింట్స్ ఉన్నాయి, 2 పాయింట్స్ ఉన్నాయి. మరి బయటకు వస్తే ఎన్ని పాయింట్స్ అవుతాయి అంటే 1 పాయింట్ అవుతుంది. సో అందుకే 2.1. సో ఇప్పుడు దీనికి యాడ్ చేద్దాం. యాడ్ చేస్తే ఎంత వస్తుంది అంటే 12.13 మైనస్ 2.1 ఇజ్ ఈక్వల్ హౌ మచ్ అనేది వాడు అడుగుతున్న ఆన్సర్. ఇప్పుడు దీన్ని ఒక్కసారి మనం సాల్వ్ చేసి చూద్దాం. చూడండి మరి 12.13. ఓకే నెక్స్ట్ ఇక్కడ 2.10. మరి ఇప్పుడు తీసేద్దాం. చూడండి మరి ఇప్పుడు 3 లోంచి 0 పోతే 3నే. నెక్స్ట్ 1 లోంచి 1 పోతే 0. ఓకే నెక్స్ట్ మరి 2 లోంచి 12 లో నుంచి 2 పోతే ఎంత అంటే 10. సో ఆన్సర్ ఎంత అంటే 10.03. మరి ఎక్కడుంది సార్ 10.03 అంటే ఎక్కడుందండి, ఆప్షన్ డి లో ఉంది, కాబట్టి డిని మనం ఆన్సర్ గా చూస్ చేసుకుందాం. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఏమంటున్నాడు, ఏంటంట 6x + 4 = 6^7. దెన్ ఫైండ్ ది వాల్యూ ఆఫ్ x. చూడండి ఏమంటున్నాడు, ఒకవేళ 6x ⁴ = 6^7. ఓకే
అయితే ఎక్స్ యొక్క విలువ ఎంత? చూడండి ఎంత చిన్న క్వశ్చన్స్ ఇస్తున్నాడు. మరి ఇక్కడ రాద్దాం, ఏమని రాద్దాం? 6x⁴. 6x⁴ ఈజ్ ఈక్వల్ 6 పవర్ 7 కి ఈక్వల్. మరి ఇక్కడ మనకి ఒక చిన్న ఫార్ములా ఉంది. ఏంటి అంటే చూడండి, ఏ పవర్ m ఇజ్ ఈక్వల్ ఏ పవర్ n అయినప్పుడు, అంటే భూములు రెండు సమానమైతే బేసెస్, మరి బేసెస్ ఈక్వల్ అయినప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే పవర్స్ ని ఈక్వల్ చేయొచ్చు. మరి అప్పుడు ఏమని రాయొచ్చు అంటే m ఇజ్ ఈక్వల్ n అని రాయొచ్చు. మరి ఎట్ ది సేమ్ ఇక్కడ కూడా అదే లాజిక్ ని యూజ్ చేసి, ఎందుకని అంటే ఇక్కడ ఉన్న బేసెస్ రెండు ఎలా ఉన్నాయి? ఈక్వల్ గా ఉన్నాయి. ఎప్పుడైతే బేసెస్ ఈక్వల్ గా ఉన్నాయో అప్పుడు పవర్స్ ని ఈక్వల్ చేయొచ్చు. ఏమని? x+4 ఈజ్ ఈక్వల్ ఎంత అంటే 7. సో ఎక్స్ ని ఇక్కడే ఉంచేసి 4 నడు పంపిస్తే 7 - 4, మరి 7 - 4 ఈజ్ ఈక్వల్ ఎంత అంటే 3. సో వెంటనే ఎక్స్ వాల్యూ ఎంత ఉండటానికి అవకాశం ఉంది అంటే ఎంత ఉంటుందండి? 3 ఉండటానికి మాత్రమే అవకాశం అనేది ఉంది. చూడండి ఎంత చిన్న క్వశ్చన్ అనేది, అంత చిన్న క్వశ్చన్ ఇచ్చాడు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. ఎల్సిఎం చూడండి ఏమంటున్నాడు? ఎల్సిఎం ఆఫ్ 2⁴ ఇంటూ 3⁴ ఇంటూ 5³ అండ్ 2² ఇంటూ 3⁴6 అండ్ 5⁴5 అండ్ 7² ఈజ్. చూడండి ఏమంటున్నాడు? ఎల్సిఎం యొక్క 2⁴4, 3⁴4, 5⁴3 మరియు 2⁴2, 3⁴6, 5⁴5, 7⁴2 దీని యొక్క ఎల్సిఎం ఎంత అంటున్నాడు. మరి ఇప్పుడు దీనికి ఎల్సిఎం కనుక్కోవచ్చు, హెచ్సిఎఫ్ కనుక్కోవచ్చు. చూడండి ఎల్సిఎం ఎలా కనుక్కుంటాం చూడండి. ఎవరైనా మనల్ని ఎల్సిఎం అడిగితే ఎప్పుడు ఇలా పవర్స్ లో ఇస్తే, మరి 2⁴4 ఉంది, 2² ఉంది, రెండిట్లో ఏది పెద్దది? ఎల్సిఎం అడిగితే పెద్దది తీసుకోవాలి, హెచ్సిఎఫ్ అడిగితే చిన్నది తీసుకోవాలి. మరి 2⁴4 పెద్దదా, 2² పెద్దదా అంటే 2⁴4, అందుకే 2⁴4 తీసుకున్నాం. ఓకే నెక్స్ట్. మరి 3⁴4 అండ్ 3⁴6, మరి 3⁴4 పెద్దదా, 3⁴6 పెద్దదా అంటే 3⁴6, అందుకే 3⁴6 తీసుకున్నాం. నెక్స్ట్ 5⁴3 అండ్ 5⁴5, మరి 5⁴3 పెద్దదా, 5⁴4 పెద్దదా అంటే 5⁴4, 5⁴4 కాదు 5⁴5 కదా, మరి 5⁴5 అనేది పెద్దది. ఓకే నెక్స్ట్. మరి ఇక్కడ ఏం లేదు అంటే 7 పవర్ ఏం రాసుకోవచ్చు? 0 రాయొచ్చు. ఎందుకు అంటే 7 పవర్ 0 అంటే 1 కాబట్టి 7 పవర్ 0 అండ్ 7². మరి 7 పవర్ 0 పెద్దదా, 7² పెద్దదా అంటే 7² పెద్దది. సో దీన్నే మనం ఏమంటామంటే ఎల్సిఎం అంటాం. ఒకవేళ ఎట్ ది సేమ్ టైం హెచ్సిఎఫ్ అడిగాడు అనుకోండి, చూడండి ఒకవేళ హెచ్సిఎఫ్ అడిగినా కానీ కనుక్కోవచ్చు, చాలా చాలా ఈజీ. మరి ఇక్కడ 2⁴4 ఉంది, 2² ఉంది, మరి ఏది సార్ చిన్నది అంటే 2². మరి ఇక్కడ 3⁴4 ఉంది, 3⁴6 ఉంది, మరి చిన్నది ఏది సార్ అంటే 3⁴4. మరి 5³ ఉంది, 5⁴5 ఉంది, మరి 5³ చిన్నదా, 5⁴5 చిన్నదా అంటే 5³. నెక్స్ట్ 7 పవర్ 0 ఉంది, 7² ఉంది, మరి ఏంటి సార్ అంటే 7 పవర్ 0, లేదా దీన్ని తీసుకోపోయినా ఏం కాదు. ఎందుకని 7 పవర్ 0 ఎంతకి ఈక్వల్? 1కి ఈక్వల్. సో ఎల్సిఎం అడిగితేనేమో ఇది మన ఆన్సర్ అవుతుంది, ఒకవేళ హెచ్సిఎఫ్ అడిగితే ఇది ఆన్సర్ అవుతుంది. మరి ఎల్సిఎం ఉందా సార్ అంటే ఎక్కడుందండి? 2⁴4, 3⁴6, 5⁴5 అండ్ 7² ఎక్కడుంది? ఆప్షన్ డి లో ఉంది కాబట్టి డిని ఆన్సర్ గా చూస్ చేసుకోవాలి. అంతేగాని మనం ఇంకా వేరే వేరే ప్రొసీజర్స్ ఏమీ యూజ్ చేయదు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి ఏమంటున్నాడు ఏంటంట? 3 numbers are in the ratio 4:5:7. ఓకే, అండ్ దేర్ ఎల్సిఎం ఈజ్ 5600. దేర్ హెచ్సిఎఫ్ ఈజ్. చూడండి ఏమంటున్నాడు? 3 సంఖ్యలు 4:5:7 నిష్పత్తిలో ఉన్నాయి. వాటి యొక్క ఎల్సిఎం 5600 అయితే వాటి యొక్క హెచ్సిఎఫ్ ఎంత అంటున్నాడు. మరి ఇలాంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు చాలా ఈజీగా చేయొచ్చు అని కూడా నేను చెప్పాను, అవునా కాదా? ఎందుకు సార్ అంటే ఇవన్నీ ఏ నెంబర్స్ అంటే చూడండి 4 కానీ 5 కానీ 7 కానీ వీటన్నిటిని మనం ఏ నెంబర్స్ గా చెప్పుకోవచ్చు అంటే సహప్రధాన సంఖ్యలు, కో ప్రైమ్ నెంబర్స్. మరి ఎప్పుడైతే కో ప్రైమ్ నెంబర్స్ ఉంటాయో ఆ కో ప్రైమ్ నెంబర్స్ వచ్చినప్పుడు వీటన్నిటిని ఇంటూ చేసి డివిజన్ చేస్తే సరిపోతుంది. చూడండి 7, 5 4 20, 27 140. సో జస్ట్ 140తో డివిజన్ చేసి సరిపోయింది. 0కి 0 క్యాన్సిల్. 14 4 56, 4 పక్కన ఒక 0. సో ఎంత సార్ అంటే ఎంత అని చెప్పొచ్చండి? జస్ట్ 40. లేదు సార్ ఆ నెంబర్స్ నాకు కావాలి, ఆ నెంబర్స్ ఏవో చెప్పగలరా అంటే చెప్పగలనండి. సో మనం కట్ చేస్తే ఎంత వచ్చింది? 40. మరి 40 × 4, మరి 40 4s ఎంత అంటే 160. మరి 40 × 5, మరి 40 × 5 అంటే 200.
మరి ఇంకో నెంబర్ చెప్పగలరా సార్ అంటే 40 × 7 280. మరి ఆ నెంబర్స్ ఎవరైనా అడిగితే మనం ఏమని చెప్పొచ్చు అంటే 60, 200, 280. మరి వీటి యొక్క ఎల్సిఎం అడిగితేనేమో ఎంత అని చెప్పొచ్చు అంటే 5600. కావాలంటే చెక్ చేయండి. మరి ఒకవేళ హెచ్సిఎఫ్ అడిగితే ఎంత అని చెప్పొచ్చు అంటే జస్ట్ 40. ఓకేనా? ఇలా యూజ్ చేయడానికి కూడా దానికంటూ కొన్ని రూల్స్ ఉంటాయండి. అంతే తప్ప ఎలా పడితే అలా యూజ్ చేస్తే మనకు మిస్టేకే వస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి ఏమంటున్నాడు. ఇఫ్ ది 15-digit number 485124356789 is divisible by 9, okay, then the value of a is, చూడండి ఏమంటున్నాడు, 15 అంకెల సంఖ్య 4a 5 1 2 4 3 5 6 7 8 9 7 3 4 9తో విభజిస్తే ఏ యొక్క విలువను కనుగొనండి. మరి వాడు ఒక 15-digit నెంబర్ ఇచ్చాడంట. మరి ఇది 9తో డివిజిబుల్ అవుతుంది. మరి అవ్వాలి అంటే ఏ ప్లేస్ లో ఎంత తీసుకోవాలి అంటున్నాడు. సో అందరు ఏం చేస్తారు, 9 డివిజిబిలిటీ రూల్ నాకు తెలుసు, దీంట్లో ఉన్న నెంబర్స్ అన్ని కలుపుకుంటా కూర్చుంటాను, కలిపితే ఒక నెంబర్ వస్తుంది, ఆ వచ్చిన నెంబర్ 9 మల్టిపుల్ అయితే 9తో డివిజిబుల్ అవుతుంది. ఒకవేళ కాలేదనుకోండి 9తో డివిజిబుల్ కాదు. సో అప్పుడు ఏ నెంబర్ కలపాలి 9తో డివిజిబుల్ అవ్వాలని నేను చూసుకొని 9 యాడ్ చేస్తాను. 9కి డివిజిబుల్ అవ్వాలంటే ఏ నెంబర్ యాడ్ చేయాలో అది యాడ్ చేస్తాను అంటారు. బట్ అదే మనం చేసే మిస్టేక్. ఇక్కడ 15 నెంబర్స్ ఇచ్చాడు, ఒక్కోసారి 35 నెంబర్స్ 40 నెంబర్స్ కూడా ఇస్తాడు. మరి అలాంటప్పుడు కూడా కలుపుకుంటా వెళ్తే టైం వేస్ట్. ఓకేనా? సో అందుకే నేను దీనికి ఒక చిన్న షార్ట్ కట్ చెప్పాను. చూడండి, నేను చెప్పిన షార్ట్ కట్ ఏంటి అంటే ఏవైనా కలిపితే 9 వచ్చింది అనుకోండి, కట్ చేసేది. చూడండి, మరి ఇక్కడ ఏమో 4 ఉంది, ఇక్కడ 5 ఉంది, 4 + 5 9 కట్. నెక్స్ట్ ఇక్కడ 1 ఉంది, మరి ఇక్కడ 8 ఉంది, 1 + 8 9 కట్. నెక్స్ట్ ఇక్కడ 9 ఉంది, 9కి 9 కట్. మరి ఇక్కడ 6 + 3 6 + 3 అంటే ఎంత అంటే 9 కట్. 7 7 14, మరి 14 + 4 ఇక్కడ 8 18 మొత్తం. సో ఇది కూడా కట్. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే 5 4 5 + 4 అంటే 9కి 9 కట్. ఇక్కడ చూడండి, ఇక్కడ 3 2, మరి ఇక్కడ మిగిలిపోయింది 3 + 2 అంటే ఎంత అంటే 5. మరి ఇప్పుడు ఇది 9తో కట్ కావాలంటే కన్ఫామ్ గా ఏ ప్లేస్ లో ఎంత ఉండాలి అంటే ఏ ప్లేస్ లో 4 తప్ప ఇంకే నెంబర్ ఉండడానికి అవకాశం లేదు. ఏ ప్లేస్ లో 4 ఉంటేనే 5 + 4 = 9 అవుతుంది. సో కన్ఫామ్ గా ఏ ప్లేస్ లో ఉండవలసిన నెంబర్ ఎంతగా మనం చెప్పొచ్చు అంటే జస్ట్ 4. అందుకే మనం ఆన్సర్ ఏం తీసుకోవాలండి, 4ని ఆన్సర్ గా చూస్ చేసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి ఏమంటున్నాడు నెక్స్ట్ క్వశ్చన్. The sum of the present ages of Atidhi, Aditya and Adya is 120 years. Okay. What was the sum of their ages 3 years ago? చూడండి ఏమంటున్నాడు, అతిథి, ఆదిత్య, ఆద్యాల ప్రస్తుత వయసుల మొత్తం 120 సంవత్సరాలు. 3 సంవత్సరాల క్రితం వారి వయసుల మొత్తం ఎంత? మరి ఇప్పుడు ఒక్కొక్కరి వయసు మీరు చెప్పగలరా సార్ అంటే చెప్పలేను. మరి వీళ్ళలో ఎవరు పెద్దోళ్ళు చెప్పలేను, ఎవరు చిన్నోళ్ళు చెప్పలేను. బట్ వాడు అడుగుతున్న క్లారిటీకి క్వశ్చన్ అయితే నేను చెప్పగలను. మరి ఇక్కడ 3 ఉన్నారు. ఒకళ్ళ పేరు అతిథి, మరి ఇంకొకళ్ళ పేరు ఆదిత్య, మరి ఇంకొకళ్ళ పేరు కూడా ఆద్య. వీళ్ళు 3. మరి వీళ్ళ 3 యొక్క ఏజ్ ఇప్పుడు ఎంత ఉంది అంటే ప్రజెంట్ 120 years. మరి 120 సంవత్సరాలు వాళ్ళ వయసు ఉంది. బట్ ఏమన్నాడు, 3 సంవత్సరాల క్రితం 3 years బ్యాక్ వెళ్ళిపోవాలి అంటున్నాడు. మరి చూడండి, మరి 3 years బ్యాక్ వెళ్ళిపోవాలి అంటే ఈమెకి ఒక 3 సంవత్సరాలు తగ్గుతాయి, మరి ఈమె కూడా ఒక 3 సంవత్సరాలు తగ్గించుకోవాలి, మరి ఈమె కూడా ఒక 3 సంవత్సరాలు తగ్గించుకోవాలి. అవునా కదా? ఎందుకని వీళ్ళు 3 3 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోవాలి. అంటే 3 3 సంవత్సరాలు తప్పున వీళ్ళు మొత్తం ఎన్ని సంవత్సరాలు తగ్గించుకోవాలి, ఒక 9 సంవత్సరాలు తగ్గించుకోవాలి. అవునా కదా? వీళ్ళకి ఏజెస్ మొత్తం 120. ఎవరి ఏజ్ ఎంతో నాకు తెలియదు, బట్ ప్రతి ఒక్కళ్ళు 3 సంవత్సరాలు వెనక్కి వెళ్తున్నారు కాబట్టి వాళ్ళ ఏజ్ 3 years తగ్గుతుంది. సో టోటల్ గా వాళ్ళు 9 years కోల్పోతారు. ఎందుకని? 3 సంవత్సరాలు వెనక్కి వెళ్ళారు కాబట్టి. మరి 3 సంవత్సరాల క్రితం వాళ్ళ యొక్క వయసు ఎంత అని చెప్పొచ్చు అంటే 111 years గా మనం మాట్లాడొచ్చు. మరి ఎక్కడుంది సార్ 111 అంటే ఎక్కడుందండి? ఆప్షన్ ఏలో ఉంది కాబట్టి ఏని మనం వెంటనే ఆన్సర్ గా చూస్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇంత ఈజీగా ఉంటాయి క్వశ్చన్స్, అది కూడా మనం గమనించాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడు ఒకసారి.
The ratio of number of boys to the girl in a school 3:2. Okay. If 20% of boys and 25% of girls scholarship holders. Okay. Find the percentage of who are not scholarship holders. చూడండి ఏమన్నాడు, పాఠశాలలో బాలురు మరియు బాలికల మధ్య నిష్పత్తి 3:2. ఓకే. 20% అబ్బాయిలు మరియు 25% అమ్మాయిలు స్కాలర్షిప్ హోల్డర్లు అయితే మరి స్కాలర్షిప్ హోల్డర్లు కాని వారి యొక్క శాతం ఎంత? ఆన్సర్ కూడా వాడే ఇచ్చినట్టున్నాడు. మరి అది కరెక్టో కాదో ఒక్కసారి మనం ఒకసారి అయితే చూద్దాం. మరి ఇప్పుడు మనం చూస్తే ఇక్కడ ఎవరున్నారు? గర్ల్స్ అండ్ బాయ్స్. మరి గర్ల్స్ ఎంతమందో తెలుసా? తెలియదు. బాయ్స్ ఎంతమందో తెలుసా? తెలియదు. బట్ ఎజంప్షన్ చేసుకోవచ్చా? చేసుకోవచ్చు. చూడండి మరి ఇక్కడ బాలురు మరియు బాలికల మధ్య నిష్పత్తి. సో బాయ్స్ అండ్ గర్ల్స్. మరి బాయ్స్ అండ్ గర్ల్స్ మధ్య రేషియో ఎంత అంటే 3:2. మరి నేనేమనుకుంటాను అంటే వీళ్ళనేమో 30 అనుకుంటాను, వీళ్ళనేమో 20 అనుకుంటాను. ఏం సార్ వాడు 2:3 ఇస్తే 3:2 ఇస్తే మీరు 30 అనుకుంటున్నారు, 20 అనుకుంటున్నారు అంటే దీన్ని ఇంటూ 10 చేశాను, దీన్ని ఇంటూ 10 చేశాను. ఆల్రెడీ చెప్పాను, రేషియోలో ఉన్న నెంబర్స్ ని ఒకే నెంబర్ తో ఇంటూ చేసిన, ఒకే నెంబర్ తో డివిజన్ చేసిన వాల్యూలో ఎలాంటి చేంజ్ ఉండదు. సో నా కన్వీనియంట్ కోసం నేను చేంజ్ చేసుకున్నాను. అంటే గర్ల్స్ ఏమో 20 మెంబర్స్ ఉన్నారు, బాయ్స్ ఏమో 30 మెంబర్స్ ఉన్నారు అనుకున్నాను. మరి దీంట్లో మరి 20% అబ్బాయిలు, అబ్బాయిలకి ఎంతమందికి వచ్చిందంట? 20%. చూడండి స్కాలర్షిప్ వచ్చిందంటే ఎంతమందికి? ఒక 20% మందికి స్కాలర్షిప్ వచ్చింది. చూడండి మరి ఆ 20% తీసేద్దాం. మరి వీళ్ళు మొత్తం ఎంతమంది ఉన్నారు అంటే 50 మెంబర్స్ ఉన్నారండి. మొత్తం 50 మంది ఉన్నారు. మరి 50 మందిలో 20% మందికి స్కాలర్షిప్ వచ్చింది. మరి దీంట్లో 20 అంటే 10 భాగాల విలువ 3, 20 భాగాల విలువ 6. మరి 6 తీసేస్తే ఇంకెంత మందికి వచ్చింది అంటే 24 మందికి స్కాలర్షిప్ వచ్చింది. స్కాలర్షిప్ రాలేదు. ఓకేనా, 6గురికి మాత్రమే స్కాలర్షిప్ వచ్చింది. నెక్స్ట్ గర్ల్స్ దగ్గరికి వద్దాం. మరి గర్ల్స్ లో ఎంతమందికి అంటే 25% మందికి స్కాలర్షిప్ వచ్చింది. చూడండి 25%. మరి నాకు 20ని సగం చేద్దాం. 50% విలువ 10. మరి నాకు ఇంకా సగం కావాలి, ఎందుకంటే 25% కాబట్టి 10లో సగం ఎంత? 5. అంటే 5గురికి మాత్రమే స్కాలర్షిప్ వచ్చింది. మిగిలిన 15 మందికి స్కాలర్షిప్ రాలేదు. మరి దీన్ని బట్టి 24 + 15, 24 + 15 అంటే ఎంత అని చెప్పొచ్చు అంటే 39. అంటే మొత్తం 500 మందిలో 39 మందికి స్కాలర్షిప్ రాలేదు. మరి ఒకవేళ స్కాలర్షిప్ వచ్చిన వాళ్ళు ఎంతమంది అని ఎవరైనా అడిగితే మనం ఏం చెప్పొచ్చు అంటే ఈడొక 5గురు, ఈడొక 6గురు, మొత్తం ఎంతమంది? 11 మందికి మాత్రమే స్కాలర్షిప్ వచ్చింది. అంటే కాలేజీలో చదువుతుంది 50 మంది, ఆ 50 మందిలో 11 మందికి మాత్రమే స్కాలర్షిప్ వచ్చింది. మిగిలిన 39 మందికి స్కాలర్షిప్ రాలేదు. మరి వాడు అడుగుతుంది కూడా స్కాలర్షిప్ రాని వాళ్ళు ఎంత శాతం? చూడండి మరి స్కాలర్షిప్ రాని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 39 మంది. మొత్తం ఎంతమందిలో? 50 మందిలో 39 మందికి స్కాలర్షిప్ రాలేదు. మరి వాళ్ళు ఎంత శాతం అంటున్నాడు. ఎంత శాతం అంటే ఏం చేయాలి? ఇంటూ 100. చూడండి ఒక్కసారి క్యాన్సిల్ చేద్దాం. మరి 50 వన్స్ 50 ఎన్ని టైమ్స్? 2 టైమ్స్. మరి 39ని డబల్ చేద్దాం, 40 అనుకుందాం కొంతసేపు. 40 × 2 అంటే 80 అయ్యేది. మరి 1 తగ్గింది కాబట్టి 1 × 2 2 ఎక్స్ట్రా తీసుకున్నాం. సో ఆ 2 తీసేస్తే ఎంత అంటే జస్ట్ 78. మరి ఎక్కడుంది సార్ 78 అంటే? ఎక్కడుందండి? ఆప్షన్ ఏలో ఉంది కాబట్టి ఏని మనం ఆన్సర్ గా చూస్ చేసుకోవడం అనేది జరుగుతుంది. సో ఇంత ఈజీ క్వశ్చన్ అంతే. దీని గురించి మనం ఏదో ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే ఏమీ ఉండదు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అండి. చూడండి చూడడానికి క్వశ్చన్ ఇంత ఉంటుంది, బట్ ఆన్సర్ చూస్తే చాలా చిన్నదిగానే ఉంటుంది. ఓకే చూడండి ఏమంటున్నాడు. ఫ్రమ్ ది శాలరీ ఆఫ్ హరి 15% ఈజ్ హౌస్ రెంట్. ఓకే 20% ఆఫ్ రిమైనింగ్ అమౌంట్. రిమైనింగ్ అంటాడు, చాలా చాలా ఇంపార్టెంట్. రిమైనింగ్ అంటాం వేరు, రిమైనింగ్ కాకుండా మాట్లాడడం వేరు. ఓకే రిమైనింగ్ అమౌంట్ is spent on children's education on 10%. Okay, and remaining balance is medical expenses. Okay, finally he left with 42,840. Find the total salary. చూడండి ఏమంటున్నాడు. హరి తన జీతం నుండి 15% ఇంటి అద్దెకు తీసివేయబడుతుంది. ఓకే మిగిలిన మొత్తంలో 20% పిల్లల చదువు కోసం ఖర్చు చేశాడు. మరియు ఇంకా మిగిలిన దానిలో 10% అతని వైద్య ఖర్చులకు ఉపయోగించాడు. చివరిగా అతని దగ్గర 42,840 రూపాయలు మిగిలి ఉంటే అతని యొక్క జీతాన్ని కనుగొనండి అంటున్నాడు.
మరి ఒక పర్సన్ యొక్క అమౌంట్ ఎంత ఉందో మనకు తెలియదు. సో వెంటనే ఏమనుకుందామండి, ఎక్స్ అనుకుందాం. మరి దాంట్లో 15% ఇంటి అద్దెకి చూడండి, మొత్తం 100% ఉంటే 100లో 15% ఇంటి అద్దెకి ఇచ్చాడు. సో మిగిలింది ఎంత అంటే 85%. ఓకే నెక్స్ట్. మరి ఈ మిగిలిన దానిలో మళ్ళీ 20% పిల్లల చదువుకి చూడండి, అంటే ఉన్నది 100%, మళ్ళీ దాంట్లో 20% యూజ్ చేశాడంటే 80 మిగిలింది. మళ్ళీ 10%, అంటే మిగిలింది ఇది, ఆ మిగిలిన దానిలో మళ్ళీ 10% ఏం చేశాడు అంటే అతను దేనికి వాడుకున్నాడంట, వైద్యానికి వాడుకున్నాడు. మరి చివరిగా అతని దగ్గర మిగిలింది ఎంత అంటే 42840. మరి అయితే మనకు కావాల్సింది 100%, ఈ అసలు వాల్యూ ఎంత అనేది క్వశ్చన్. మరి ఇప్పుడు ఒక్కసారి మనం క్యాన్సిల్ చేద్దాం. చూడండి ఏ టేబుల్లో క్యాన్సిల్ అవుతాయి, 0కి 0 క్యాన్సిల్. మరి ఇక్కడ ఒక 0 ఉంది, 0కి 0 క్యాన్సిల్. ఇంకే టేబుల్లో క్యాన్సిల్ ఇలాగా లేవు. చూద్దాం. మరి 9 టేబుల్లో కట్ చేద్దాం. మరి 9 టేబుల్లో కట్ చేసాం అనుకోండి, చూడండి 9 4 36, 36 పోతే ఇంకెంత మిగిలింది అంటే 6 మిగిలింది. ఓకేనా. 9 ఏళ్ళు 63, 63 మిగిలితే 63 పోతే 5 మిగిలింది. 9 6 54, దాని పక్కన ఒక 0. నెక్స్ట్ మళ్ళీ ఏ టేబుల్లో పోతుంది అంటే 8 ఎక్కలో కట్ చేద్దాం. 8 5 40, 40 పోతే 7 మిగిలింది. 8 9 72, మరి 72 పోతే ఇంకెంత మిగిలింది సార్ అంటే 4 మిగిలింది. మళ్ళీ 8 5 40. ఓకేనా. మళ్ళీ ఇప్పుడు కట్ చేద్దాం. 85 కరెక్ట్గా ఎన్ని టైమ్స్ పోతుంది అంటే 7 సార్లు పోతుంది. ఎందుకు అంటే 80, 8 ఏళ్ళు 56. నెక్స్ట్ అదే విధంగా 8 5 అని చెప్పి కూడా తీసుకోవచ్చు. 8 ఏళ్ళు 56, నెక్స్ట్ 5 ఏళ్ళు 35 అని కూడా మనం తీసుకోవచ్చు. లేదు సార్ కట్ చేద్దామంటే కట్ చేద్దాం. ఓకేనా. 5 17, ఓకేనా. నెక్స్ట్ 5 కొన కట్ చేద్దాం. 5 1, నెక్స్ట్ 0, నెక్స్ట్ 5 ఎన్నిసార్లు పోతుంది, ఒక్క నిమిషం 5 1 5, నెక్స్ట్ 5 1 5, నెక్స్ట్ ఇంకెంత మిగిలింది 4 మిగిలింది. 5 9 45. మరి 17 1 17 ఎన్నిసార్లు అంటే 17 ఏళ్ళు 119. మరి 7 ఇంటూ ఇక్కడ ఒక 2 zeros, ఇక్కడ ఒక 2 zeros, అవి మొత్తం అంటే వెళ్ళిపోతే 4 zeros అవుతాయి. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ 7 పక్కన ఎన్ని జీరోస్ వస్తాయి అంటే మొత్తం 4 zeros. సో ఆన్సర్ మనం ఎంతగా చెప్పొచ్చు అంటే 70,000. అంటే అతనికి వచ్చిన మొత్తం జీతం ఎంత అంటే 70,000 రూపాయలు. సో దాంట్లో అతను కొంత ఖర్చు పెట్టేసి 42,000 మాత్రమే మిగిల్చాడు. మరి చూద్దాం ఎక్కడుంది సార్ 70,000 అంటే ఎక్కడండి, ఆప్షన్ డి లో ఉంది. కాబట్టి డీని ఆన్సర్ గా చూస్ చేసుకుందాం. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి ఏమంటున్నాడు, ద పాపులేషన్ ఆఫ్ ఎ టౌన్ ఇంక్రీజెస్ బై 10% and 20% in 2 successive years. Okay, but decreased by 25% in the third year. Okay, next find the ratio of the population in third year to the 3 years ago. చూడండి ఏమంటున్నాడు ఒకసారి, ఒక పట్టణం యొక్క జనాభా వరుసగా 2 సంవత్సరాలలో 10% మరియు 20% పెరిగింది. కానీ 3వ సంవత్సరం 20% తగ్గింది. అయితే ఏమంటున్నాడు, 3 సంవత్సరాల జనాభా నిష్పత్తి మరియు 3 సంవత్సరాల క్రితం జనాభాల మధ్య నిష్పత్తిని కనుగొనండి అంటున్నాడు. చూద్దామండి. మరి ఇప్పుడు స్టార్టింగ్ లో జనాభా ఎప్పుడు ఎంత ఉంటారు, 100% ఉంటారు లేదా 100 మంది అనుకుంటారు. మరి మొదటి సంవత్సరం 10% పెరిగారు, మరి ఉండాల్సిందేమో 100, మరి 10% పెరిగారు అంటే 110 అయ్యారు. మరి రెండో సంవత్సరం ఏమయ్యారు అంటే 20% పెరిగారు, మరి ఉండాల్సిందేమో 100, మరి పెరిగారు కాబట్టి 120 అయింది. మరి మూడో సంవత్సరం 25% తగ్గారు, అంటే ఉన్నది 100, మరి 25% తగ్గారు అంటే 75 అయ్యారు. సో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న జనాభా ఎంత అనేది క్వశ్చన్. మరి ప్రజెంట్ ఎంత ఉన్నారో తెలిస్తే వాళ్ళిద్దరి మధ్య రేషియో మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. మరి ఇప్పుడు క్యాన్సిల్ చేద్దాం. చూడండి మరి 100కి 100 క్యాన్సిల్. నెక్స్ట్ ఇక్కడ చూస్తే మరి ఇక్కడ ఒక 0, ఇక్కడ ఒక 0, 2 zeros కి 2 zeros క్యాన్సిల్. నెక్స్ట్ ఇంకే టేబుల్లో పోతుంది అంటే చూడండి మరి 25 3s, మరి 25 4s, నెక్స్ట్ 4 1s, 4 ఎన్ని టైమ్స్ పోతుంది, 3 టైమ్స్ పోతుంది. 3 3 9, 11 9 ఎంత అంటే 99. సో ప్రస్తుతం ఉన్నది ఎంత మంది అంటే 99. అంటే జనాభా ఏమయ్యారు, తగ్గారు, పెరగల, జనాభా తగ్గిపోయారు. చూడండి మరి ఫస్ట్ లో ఉన్నది ఎంత అంటే 100, మరి ప్రస్తుతం 3 సంవత్సరాల తర్వాత ఉన్నది ఎంత అంటే 99. మరి ఎక్కడుంది సార్ 100కి మరి 99 అంటే ఎక్కడుందండి, ఆప్షన్
బిలో మాత్రమే ఉంది కాబట్టి బిని ఆన్సర్ గా చూస్ చేసుకోవాలి, అంతేగాని కట్ చేయడానికి పాసిబుల్ కాదు, ఎందుకంటే ఈ రెండు ఒకటే టేబుల్లో కట్ కావు అందుకని. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి ఏంటంట, వికాస్ బై అండ్ ఓల్డ్ బైక్ 30,000 rupees and spend 5,000 on repairs. Okay, next, if he sell by 42,000 rupees, his gain percentage is. చూడండి ఏమన్నాడు ఒకసారి, వికాస్ ఒక పాత బైక్ ను 30,000కు కొనుగోలు చేసి దానికి మరమ్మతులకు గాను 5,000 రూపాయలు ఖర్చు చేసి దాన్ని చివరిగా 42,000 రూపాయలకు అమ్మాడు, అయినా అతని యొక్క లాభ శాతం ఎంత అంటున్నాడు. మరి ఇప్పుడు కాస్ట్ ప్రైస్ చూడండి, మరి కాస్ట్ ప్రైస్ ఎంత అనగానే వెంటనే ఏమనుకుంటారు అంటే 30,000 అనుకుంటారు. కాస్ట్ ప్రైస్ 30,000 కాదు 35,000. అరే సార్ ఇక్కడ చెప్తున్నాడు కదా కాస్ట్ ప్రైస్ కొన్న వేళ 30,000 అంటున్నాడు అంటే, చూడండి ఒక ఐటమ్ మన దగ్గరికి వచ్చే వరకు ఎంత ఖర్చు అయిందో దాన్ని అన్నిటినీ కాస్ట్ ప్రైస్ కిందే మనం తీసుకోవాలి. మనం ఇప్పుడు ఒకవేళ ఒక బైస్కిల్ కొన్నాం అనుకోండి, ఒక బైస్కిల్ అక్కడ నుంచి ఇక్కడికి మనం ట్రాన్స్పోర్ట్ కానీ లేకపోతే దానికి మనం ఏదైనా ఇంకా ఎక్స్ట్రా ఛార్జెస్ కానీ ఏదన్నా చెల్లిస్తే దాని అన్నిటినీ మనం ఏమంటాము అంటే కాస్ట్ ప్రైస్ అంటాం, అంతేగాని కొన్నదాన్ని కాస్ట్ ప్రైస్ అని మనం మాట్లాడకూడదు. ఓకేనా, మొత్తం మన షాపుకి కానీ మన ఇంటికి కానీ ఐటమ్ తేడానికి ఎంత ఖర్చు అయిందో దాన్నే కాస్ట్ ప్రైస్ అంటాం. మరి అతను కొన్నదేమో 30,000కి 5,000 రిపేర్కే పెట్టాడు కదా, ఒకవేళ యాక్సిడెంట్ అయినా కానీ దాన్ని కాస్ట్ ప్రైస్ కిందే కన్సిడర్ చేస్తారు. మరి 5,000 రిపేర్స్ కి పెట్టాడు అంటే అతను ఎంత కొన్నట్టు అంటే 35,000 రూపీస్కి కొన్నట్లుగా మనం భావించాలి. మరి సేల్ చేసేసాడండి, మరి చూడండి ఎంతకి సేల్ చేశాడు అంటే 42,000 రూపీస్కి సేల్ చేశాడు. మరి దీనివల్ల అతనికి కన్ఫామ్ గా ఏమొచ్చి ఉంటది అంటే ప్రాఫిట్ వచ్చి ఉంటది, అదే ఎంత అని అడుగుతున్నాడు. చూడండి మరి 35,000 ఉన్న దాన్ని 42,000కి అమ్మాడు అంటే అతనికి వచ్చిన ప్రాఫిట్ ఎంత అంటే ఎంత అని చెప్పొచ్చు అండి, 8,000. ఓకే, 35 అంటే 7,000 రూపీస్. మరి 7,000 రూపీస్ అతనికి ఏమని చెప్పొచ్చు అంటే ప్రాఫిట్ గా చెప్పొచ్చు. మరి ప్రాఫిట్ ఎప్పుడు కాస్ట్ ప్రైస్ మీద వస్తుంది కదా, కాస్ట్ ప్రైస్ ఎంత అంటే 35,000 ఇంటూ 100. సో క్యాన్సిల్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. చూడండి ఎంత ఈజీగా ఉందో. మరి 2 zeros కి 2 zeros క్యాన్సిల్, 7 ones 7 ఎన్ని టైమ్స్ 5 టైమ్స్, మరి 5 ones 5 ఎన్ని టైమ్స్ 2 టైమ్స్. సో ఎంతగా మనం మాట్లాడవచ్చు అంటే జస్ట్ 20%. ఓకేనా, మరి అతనికి వచ్చిన లాభాన్ని మనం ఎంతగా చెప్పొచ్చు అండి, జస్ట్ 20% వరకు అతనికి లాభం రావడం అనేది జరిగింది. ఓకేనా, ఈ విధంగా మాత్రమే తీసుకోవాలి, అంతేగాని కాస్ట్ ప్రైస్ ఇది అనుకో అని చెప్పేసి మరి దీన్ని వదిలేశారనుకోండి 5,000, అప్పుడు మనకి ఆన్సర్ రాంగ్ వస్తుంది. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఏమంటున్నాడు, on selling 17 balls at 720 rupees, okay, there is a loss equal to the cost price of 5 balls. Okay, next, what is the cost price of ball? చూడండి ఏమంటున్నాడు, ఒక బంతులను కొన్ని బంతులను 720కి అమ్మితే 5 బంతుల ధరతో సమానమైన నష్టం వస్తుంది. ఓకే, అయినా బంతి యొక్క ఖరీదు ఎంత? మరి చూడండి అతను ఏం చేశాడు అంటే 17 బంతులను అమ్మేశాడు. ఓకేనా, తెలుగులో కొంచెం మిస్టేక్ పడినట్టుంది, నో ప్రాబ్లం. చూడండి మరి అతను ఏం చేశాడంట 15 బంతులు అమ్మేశాడు. మరి 17 బంతులు అమ్మేస్తే ఏమైంది అంటే 5 బంతులు లాస్ వచ్చినాయి అంట. దేంట్లో కాస్ట్ ప్రైస్ లో. ఓకేనా, దీనికి నేను షార్ట్ కట్ కూడా చెప్పాను. చూడండి మరి నేను 17 బంతులు ఏం చేయాలి, సేల్ చేయాలి, సెల్లింగ్ ప్రైస్. మరి సేల్ చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలి, కొనాలి. ఎన్ని కొనాలి, 17 బాళ్ళు కాస్ట్ ప్రైస్ కొన్నాను. మరి కొంటే ఏమొచ్చింది, నాకు నష్టం వచ్చింది. మరి నష్టం వచ్చింది కాబట్టి మైనస్. మరి ఎన్ని వచ్చినాయి, 5 balls వచ్చినాయి. మరి ఆ 5 balls దేంట్లో వచ్చింది, కాస్ట్ ప్రైస్. సో అందుకే ఇక్కడ కాస్ట్ ప్రైస్ అని రాస్తున్నాను. ఆల్రెడీ ఇది ఎలా చేయాలో నేను మీకు చెప్పాను కాబట్టి. ఓకేనా, దీనికి పెద్ద ప్రొసీజర్ ఉంటుంది, దాని జోలికి వెళ్ళొద్దు, ఇలానే చెయ్యాలి అని చెప్పాను. ఓకేనా, సో అందుకని చూడండి మరి ఇప్పుడు 17 SP, మరి 17 SP is equal 17 minus 5. మరి 70 లోంచి 5 తీసేస్తే ఎంత అంటే 12 CP. అంటే ఏమన్నాడు అంటే చూడండి 17 బాళ్ళు అమ్మింది 12 బాళ్ళు కొన్నదానికి సమానం. అంటే నేను 12 బాళ్ళు కొన్నాను, ఎంత కొన్నానో మరి 17 బాళ్ళు అంతకే అమ్మాను. దానివల్ల నాకేమొచ్చింది, 5 బాళ్ళు నష్టం వచ్చింది. మరి ఎంతకు అమ్మాడని చెప్తున్నాడు, 720 రూపాయలు. చూడండి మరి 17 బాళ్ళు 720 రూపాయలకి అమ్మాడు. మరి కొన్నది కూడా ఎంతంట, 720కే. చూడండి అంటే నేను 720కి ఎన్ని బాళ్ళు కొన్నాను, 12 బాళ్ళు కొన్నాను.
మరి 720కి ఎన్ని బాల్ ఇచ్చేసాను వాళ్ళకి? 17 బాల్ ఇచ్చాను తెలియక. సో దానివల్ల నాకేమయ్యింది అంటే ఒక 5 బాల్స్ నష్టం వచ్చింది. వాడు చెప్తుంది కూడా అదే. మరి వాడేమంటున్నాడు అంటే ఒక్కొక్క బంతి యొక్క కొన్న ఖరీదు ఎంత చూడండి. మరి 12 బంతులు ఎంత కొన్నావు? 720 రూపాయలు. మరి 720 రూపాయలకి 12 బంతులు కొన్నావు అంటే ఒక్కొక్క బంతి యొక్క ధర ఎంత? 12 ఆర్లు 72, దాని పక్కనకు 0. సో ఆన్సర్ ఎంత అంటే 60గా మనం మాట్లాడుకోవచ్చు. మరి ఎక్కడుంది సార్ 60 అంటే? ఎక్కడుందండి? ఆప్షన్ సిలో ఉంది కాబట్టి సిని మనం ఆన్సర్గా చూస్ చేసుకుందాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. చూడండి ఏమన్నాడు? A bus covers a distance of 5 kilometers in 30 minutes. Okay, if its speed is decreased by 3 kilometers per hour, okay, then find the time taken by the bus to cross the same distance. చూడండి ఏమన్నాడు? ఒక బస్సు 5 కిలోమీటర్ల దూరాన్ని 20 నిమిషాల్లో చేరుకుంటుంది. ఒకవేళ దాని వేగం గంటకి 3 కిలోమీటర్లు తగ్గించినట్లయితే అదే దూరాన్ని కవర్ చేయడానికి బస్సుకు పట్టే సమయం ఎంత? మరి ఒక బస్సు 5 కిలోమీటర్ ట్రావెల్ చేస్తుంది ఎంత టైంలో? 20 మినిట్స్లోనే. మరి ఈసారి స్పీడ్ ఒక 3 తగ్గించారు. మరి స్పీడ్ 3 తగ్గించినా గానీ ఇప్పుడు ఎంత టైంలో నువ్వు ఆ ప్లేస్ని చేరుకుంటావు అనేది క్వశ్చన్. మరి ఇక్కడ రాద్దాం. మరి ఇప్పుడు ఫస్ట్ డిస్టెన్సెస్ రాద్దాం, అన్ని రాద్దాం. మరి ఫస్ట్ అతను ట్రావెల్ చేసిన డిస్టెన్స్ ఏంటి, మరి తర్వాత స్పీడ్ ఏంటి, మరి తర్వాత అతనికి పడుతున్న టైం ఏంటి అనేది క్వశ్చన్. మరి ఇప్పుడు ఎన్ని కిలోమీటర్లు ట్రావెల్ చేయాలి? బస్సు 5 కిలోమీటర్స్. ఓకే, 5 కిలోమీటర్స్. మరి స్పీడ్ ఎంత తెలియదు, బట్ ఎంత టైం పడుతుంది? 20 నిమిషాలు, 20 మినిట్స్. మరి ఇప్పుడు నేను స్పీడ్ కనుక్కుంటా. ఎలా కనుక్కుంటారు సార్ మీరు అంటే చూడండి. మరి 20 మినిట్స్ 20 నిమిషాలలో నువ్వు ఎన్ని కిలోమీటర్లు ట్రావెల్ చేసావు? 5 కిలోమీటర్స్. మరి స్పీడ్ ఎప్పుడైనా సరే దేనికి క్యాలిక్యులేట్ చేస్తాం? అవర్కి. ఓకేనా? 20 నిమిషాల్లో నువ్వు 5 కిలోమీటర్స్ వెళ్ళావు అంటే నాకు కావాల్సింది అవర్. మరి అవర్కి ఎన్ని మినిట్స్? 60 మినిట్స్. మరి 60 మినిట్స్లో నువ్వు ఎంత దూరం వెళ్తావు అనేది క్వశ్చన్. చూడండి, మరి క్యాన్సిల్ చేసిన 21 20 ఎన్నిసార్లు? 3 సార్లు. 3 5 ఎంత అంటే 15. మరి 15 kmph. ఓకేనా? 15 కిలోమీటర్ పర్ అవర్. అంటే వాడు ఏం చెప్తున్నాడు అంటే 5 కిలోమీటర్ల దూరాన్ని 15 స్పీడ్తో 20 నిమిషాలతో వెళ్ళాడు. మరి ఈసారి కూడా అదే దూరం అన్నాడు కాబట్టి అదే 5 కిలోమీటర్. మరి స్పీడ్ 3 తగ్గించుకోవాలి. అంతకుముందు 15 వెళ్తున్నాను కాబట్టి ఇప్పుడు నేను వెళ్ళే స్పీడ్ ఎంత అంటే 12 kmph. మరి 12 kmph తో వెళ్తే నాకు ఎంత టైం పట్టిద్ది అనేది వాడు అడుగుతున్న క్వశ్చన్. ఓకేనా? అంటే ఒకటే డిస్టెన్స్ ని 2 సార్లు ట్రావెల్ చేశాడు. ఓకేనా? ఒకసారి ఏమో ఏం చేశాడు అంటే 15 స్పీడ్తో వెళ్ళాడు, మరి ఈసారి 12తో వెళ్ళాడు. మరి 12తో వెళ్తే ఎంత టైం పట్టిద్ది అనేది క్వశ్చన్. ఇక్కడ రాద్దాం చూడండి. మరి ఇప్పుడు ఇతను ట్రావెల్ చేస్తున్నాడు గంటకి 60 నిమిషాలు. మరి 60 నిమిషాలకి ఎన్ని కిలోమీటర్లు వెళ్తావు నువ్వు? 12 కిలోమీటర్లు వెళ్తావు. ఓకేనా? మరి ఈసారి ఎన్ని కిలోమీటర్లు వెళ్ళాలి? 5 కిలోమీటర్లు. ఇక్కడ రాసిన చూడండి, ఇక్కడ రాద్దాం లేదు, 12 కిలోమీటర్లు. మరి 12 కిలోమీటర్లు ట్రావెల్ చేయడానికి నీకు 60 నిమిషాల సమయం పడుతుంది. ఓకే, మరి నాకు ఈసారి నువ్వు ట్రావెల్ చేసేది 5 కిలోమీటర్లే. మరి 5 కిలోమీటర్లు ట్రావెల్ చేయడానికి నువ్వు ఎంత సమయాన్ని తీసుకుంటావు అనేది నా క్వశ్చన్. ఓకేనా? ఇప్పుడు క్యాన్సిల్ చేద్దాం చూడండి. మరి 12 ఒకట్లు 12 ఎన్నిసార్లు అంటే 5 సార్లు. మరి 5 5 ఎంత అంటే 25. మరి ఎంత సమయం పడుతుంది అంటే 25 నిమిషాల సమయం పడుతుంది. సో ఈ క్వశ్చన్ మార్క్ ఏం చెప్తుంది అంటే 25 మినిట్స్. సో అదే డిస్టెన్స్ ని నా స్పీడ్ కానీ కొంచెం తగ్గిస్తే మరి ఎంత టైం పట్టింది? 25 నిమిషాలు. మరి ఎక్కడుంది సార్ 25 మినిట్స్ అంటే? ఎక్కడుందండి? ఆప్షన్ సిలో ఉంది కాబట్టి సిని ఆన్సర్ గా చూస్ చేసుకోవాలి. ఒక చిన్న విషయం ఇక్కడ, మరి చాలా మంది ఒక్కోసారి ఏం చెప్తా ఉంటారు అంటే నేను చూసిన దాని ప్రకారం, సార్ నేను అన్ని ఏలు పెడతాను, అన్ని బీలు పెడతాను, అన్ని సీలు పెడతాను అని చెప్పేసి చెప్తా ఉంటారు. మీరు పెట్టండి, ఏ ఆన్సర్ అయినా పెట్టండి, ఐ విల్ అగ్రీ. బట్ ఒక చిన్న విషయాన్ని ఆలోచించండి చూడండి. మరి ఇప్పుడు అతను 5 కిలోమీటర్ల దూరాన్ని ఎంత టైంలో వెళ్ళాడు? 20 నిమిషాల్లో వెళ్ళాడు. ఒకవేళ అతని స్పీడ్ కొంచెం తగ్గించాడు. మరి స్పీడ్ తగ్గిస్తే అతనికి పట్టే సమయం కన్ఫామ్గా ఏముంటది? నువ్వు ఎంతో స్పీడ్తో వెళ్తుంటే 20 నిమిషాలు పట్టింది. ఈసారి కొంచెం స్పీడ్ తగ్గించావు. మరి స్పీడ్ తగ్గిస్తే ఈసారి నీకు పట్టే సమయం ఏమవుతుంది అంటే ఇంకా ఎక్కువ అవుతుంది. మరి సమయం ఎక్కువ అవుతుంది కాబట్టి 20 కాదు 15 కాదు. సో ఆన్సర్ నువ్వేం తీసుకుంటావు? 30 కానీ 25 కానీ తీసుకో, ఐ విల్ అగ్రీ. అవునా కదా? అలా తీసుకుంటే ఏమవుతుంది అంటే కన్ఫామ్ గా అది కరెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది.
ఈ రెండిట్లో ఏది అవ్వదు. కొంతమంది అన్ని డీలు పెడదాం అనుకుంటున్నారు సార్, అన్ని డీలు పెడతారు. మరి ఇలాంటి సందర్భంలో డీ పెట్టడం వల్ల నువ్వు చేసింది చాలా చాలా పెద్ద మిస్టేక్ అది. అంటే క్వశ్చన్ కూడా ఒక్కసారి చూడాలి. మీరు అన్ని ఏలు పెడతారా డీలు పెడతారా మీ ఇష్టం, బట్ క్వశ్చన్ కూడా ఒక్కసారి అబ్జర్వ్ చేయాలి అంట. మరి కొంతమంది బీలు పెట్టారనుకోండి, వాళ్ళు చేసినంత మిస్టేక్ ఎప్పుడూ చేయనట్టే, అవునా కాదు? ఎందుకని అంటే అతను స్పీడ్ తగ్గీక ముందే 20 నిమిషాలు పట్టింది, మరి ఇంకా స్పీడ్ తగ్గిస్తున్నాడు. మరి స్పీడ్ తగ్గిస్తున్నాడు కాబట్టి ఇంకా చాలా ఎక్కువ టైం పడుతుంది, బట్ మీరు తక్కువ టైం పట్టింది అని చెప్పి ఆపోజిట్ లో తీసుకున్నాడు. అంతేగాని బీలు తీసుకోవడం సీలు తీసుకోవడం ఏదైనా తీసుకోండి, బట్ ఇలాంటి ఒక్కసారి లాజిక్ చూసి పెట్టినట్లయితే కన్ఫామ్ గా ఎక్కువ మార్కులు గెయిన్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి ఏమంటున్నాడు. ఏ మ్యాన్ ట్రావెల్స్ ఫ్రమ్ ఏ విలేజ్ టు పోస్ట్ ఆఫీస్ ఎట్ ఏ స్పీడ్ ఆఫ్ 25 km/h and walking back in the speed of 4 km/h. Okay, if the whole journey take 5 hours 48 minutes, okay, then find the distance of the పోస్ట్ ఆఫీస్ టు విలేజ్. చూడండి ఏమంటున్నాడు ఒకసారి. ఒక వ్యక్తి ఒక గ్రామం నుండి పోస్ట్ ఆఫీస్ కి గంటకి 25 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించి తిరిగి గంటకు 4 కిలోమీటర్ల వేగంతో నడిచి వచ్చాడు. ఓకే, మొత్తం ప్రయాణానికి 5 గంటల 45 నిమిషాలు పట్టినట్లయితే అప్పుడు అతను గ్రామం నుండి పోస్ట్ ఆఫీస్ యొక్క దూరాన్ని కనుగొన్నాడు. ఓకేనా? మరి పోస్ట్ ఆఫీస్ కి గ్రామానికి ఉన్న డిస్టెన్స్ ఎంత అని అడుగుతున్నాడు. మరి దీనికి షార్ట్ కట్ చెప్పాను, ఎవరు ప్రొసీజర్స్ ఏం రాయదు. చూడండి మరి ఏంటి సార్ మనం డిస్టెన్స్ కనుక్కోవడానికి షార్ట్ కట్ అంటే, మరి నేను చెప్పాను ఏమని చెప్పాను అంటే మన దగ్గర ఒక ఫార్ములా ఉంది. ఏంటది? స్పీడ్ 1 ఇంటూ స్పీడ్ 2 డివైడెడ్ బై, నీకు మొత్తం టైం తెలుసా టైమ్స్ డిఫరెన్స్ తెలుసా? మొత్తం టైం తెలుసు. మొత్తం టైమ్స్ తెలుసు కాబట్టి స్పీడ్ 1 ప్లస్ స్పీడ్ 2 ఇంటూ టోటల్ టైం. సో ఇది ఫార్ములా. లేదు సార్ నాకు టోటల్ టైం తెలీదు, టైమ్స్ డిఫరెన్స్ తెలుసు అంటే మరి దానికి కూడా ఏ ఫార్ములా వాడాలో చెప్పాను. ఏం చేస్తాం, ఇక్కడ మైనస్ తీసుకుంటే సరిపోయింది. మరి సేమ్ ఇదే ఫార్ములాని ఇక్కడ యూస్ చేసేసి నేను రాస్తున్నా. మరి స్పీడ్ 1 వెళ్ళేటప్పుడు ఎంత అంటే 24, మరి వచ్చేటప్పుడు ఎంత అంటే 24 25 25, వెళ్ళేటప్పుడు 25, మరి వచ్చేటప్పుడు వాక్ అంటే 24. నెక్స్ట్ రెండింటిని కలిపితే స్పీడ్ 1 ప్లస్ స్పీడ్ 2 అంటే 29. ఓకే, ఇంటూ నెక్స్ట్ ఇక్కడ చూడండి 5 hours 48 minutes అన్నాడు. మరి ఇది అవర్స్ లో ఉంది, మినిట్స్ లో ఉంది. సో వెంటనే దీన్ని కూడా అవర్స్ లోకి మారుద్దాం. బై 60, 12 4 48, 12 5 60, 5 5 25, 25 ఒక 4 29, 25 4 29 అంటే 29 బై ఎంత అంటే 5. సో వెంటనే ఏం చేశాను, దీన్ని అవర్స్ లోకి చేంజ్ చేసేసాను. మరి అవర్స్ లోకి చేంజ్ చేశాను కాబట్టి ఒక్కసారి క్యాన్సిల్ చేసి చూద్దాం. చూడండి 29 కి 29 క్యాన్సిల్. మరి 5 1s 5 ఎన్ని టైమ్స్ 5 టైమ్స్, 5 4s మరి 5 4s ఎంత అంటే 20. అంటే ఆ విలేజ్ కి మరియు ఆ పోస్ట్ ఆఫీస్ కి మధ్య దూరం ఎంత అంటే జస్ట్ 20 కిలోమీటర్స్. మరి చూడండి వాడు 20 మీటర్స్ ఇచ్చాడు, కన్ఫ్యూజన్ లో 20 వచ్చింది కదా అని చెప్పేసి ఏది పడితే దిద్దొద్దు. మనకు వచ్చింది కిలోమీటర్స్. ఎందుకు అంటే మనం అన్నిటినీ ఓకేనా కిలోమీటర్స్ లోకే మనం చేంజ్ చేసుకోవడం అనేది జరిగింది. km/h km/h, ఇక్కడ టైం కూడా అవర్స్ లోకి చేంజ్ చేసాం. సో కన్ఫామ్ గా మీటర్స్ లో వచ్చే అవకాశం అస్సలకే లేదు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి ఏంటంట. చూడండి ఏ ట్రైన్ మూవింగ్ ఏ స్పీడ్ ఆఫ్ 180 km/h. ఓకే, ఇట్ స్పీడ్ ఎక్స్ప్రెసెస్ ఇన్ మీటర్ పర్ సెకండ్. చూడండి ఏమంటున్నాడు. ఒక రైలు గంటకి 180 కిలోమీటర్ల వేగంతో కదులుతుంది, అయినా దాని యొక్క వేగాన్ని మీటర్ పర్ సెకండ్ లోకి మార్చండి. సో వెంటనే మనం ఏం చేస్తాం, 5/18 లేదా 18/5 వేసి వచ్చేస్తాం. బట్ చాలా మందికి ఒక డౌట్, ఏంటి సార్ ఆ డౌట్ అంటే, సార్ km/h ని మీటర్ పర్ సెకండ్ లోకి మార్చాలంటే 5/18 ఎందుకు తీసుకోవాలి, 18/5 ఎందుకు తీసుకోవాలి అంటారు. చూడండి ఎందుకు అంటే ఇక్కడ 180, చూడండి 180 km/h అంతేనా. 180 km/h ని మీటర్ పర్ సెకండ్ లోకి మార్చాలి, ఇదే కదా నీ టార్గెట్. చూడండి మరి 180 కిలోమీటర్స్, మరి కిలోమీటర్స్ ని మనం దేంట్లోకి మార్చాలి, కిలోమీటర్స్ ని దేంట్లోకి మార్చాలి, మీటర్ పర్ సెకండ్ అంటే మీటర్ లోకి మార్చాలి. మరి మీటర్స్ లోకి మార్చాలి అంటే కిలోమీటర్స్ ని మీటర్ లో మార్చాలి అంటే ఏం చేయాలి, ఇంటూ 1000, అదే చేశాను. నెక్స్ట్ ఇక్కడ తర్వాత ఏముంది, అవర్స్. మరి నీకు దేంట్లో కావాలి, మీటర్ పర్ సెకండ్. మరి అవర్స్ ని సెకండ్ లోకి మార్చాలి అంటే ఏం చేయాలి అంటే 1 × 60 ఏమైంది, మినిట్స్. మినిట్స్ ని మళ్ళీ ఇంటూ 60 ఏమవుతుంది, సెకండ్స్. ఇది ఇలా చెయ్యాలి.
ఇదే చేసేది. బట్ ఇది ప్రతిసారి చేయడం మనకి ఎందుకు అని మనం ఏం చేస్తామంటే 18/5 5/18 గుర్తుపెట్టుకుంటాం. కావాలంటే అదే వచ్చింది చూడండి. మరి ఇక్కడ ఒక జీరోకి జీరో క్యాన్సిల్, ఇక్కడ ఒక జీరోకి జీరో క్యాన్సిల్. ఓకేనా? రెండో ఎక్కంలో 2 5లు 10, నెక్స్ట్ 2 3 6, 3 6లు ఎంత అంటే 18. చూడండి 5/18. మరి ఆ 5/18 ఇట్లా వచ్చింది. ఓకేనా? మనం ప్రతిసారి ఇలా 1000 అని రాసి 60 × 60 రాస్తే టైం వేస్ట్ అయ్యిద్ది అని చెప్పేసి మనం మీటర్ పర్ సెకండ్ లోకి మార్చాలంటే 5/18 అని, ఒకవేళ కిలోమీటర్ పర్ అవర్ లోకి మార్చాలంటే 18/5 అని గుర్తు పెట్టుకుంటాం. అలా గుర్తు పెట్టుకోవడానికి ఇది రీజన్. ఇలా కూడా మీరు రాయొచ్చు. ఒకవేళ నేను మర్చిపోయాను సార్, నాకు గుర్తులేదు సార్, 5/18 తెలియట్లేదు, 18/5 తెలియట్లేదు అంటే ఇలా చేంజ్ చేసుకున్నా నో ప్రాబ్లం. ఓకేనా? ఇప్పుడు క్యాన్సిల్ చేద్దాం చూడండి. మరి ఇప్పుడు క్యాన్సిల్ చేస్తే ఎన్ని టైమ్స్ పోతుంది అంటే 18 వన్స్ 18 ఎన్ని టైమ్స్ 10 టైమ్స్. మరి 10 × 5, మరి 10 × 5 అంటే 50. మరి మనం చేంజ్ చేసాం కదా, అది మీటర్స్ లోకి ఇది సెకండ్స్ లోకి చేంజ్ చేసాం కాబట్టి 50 మీటర్ పర్ సెకండ్. మరి ఎక్కడుంది సార్ 50 మీటర్ పర్ సెకండ్ అంటే ఎక్కడుందండి? ఆప్షన్ ఏలో ఉంది కాబట్టి ఏని మనం వెంటనే ఆన్సర్ గా చూస్ చేసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. చూడండి నెక్స్ట్ క్వశ్చన్. ఇది కూడా ట్రైన్స్ ని బేస్ చేసుకొని వచ్చిన క్వశ్చన్. ఓకేనా? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఒక ట్రైన్ ఒక బ్రిడ్జ్ ని కానీ లేకపోతే ట్రైన్ ని కానీ క్రాస్ చేసేటప్పుడు యూజ్ అయ్యే క్వశ్చన్. చూడండి ఏమంటున్నాడు, ఏ ట్రైన్ క్రాస్ 520 meters లాంగ్ ప్లాట్ఫామ్ ఓకే ఇన్ 36 seconds. ఓకే నెక్స్ట్ టెల్ హౌ మెనీ కిలోమీటర్స్ వాస్ ద ట్రైన్ మూవింగ్ విత్ ఏ 70 km/h. చూడండి ఏమంటున్నాడు, ఒక రైలు 520 మీటర్ల పొడవైన ప్లాట్ఫామ్ ను 36 సెకండ్లలో దాటింది. అయితే ఇది గంటకు 70 కిలోమీటర్ల వేగంతో వెళ్ళినట్లయితే రైలు ఎన్ని కిలోమీటర్ల వరకు కదులుతుంది? రైలు ఎన్ని కిలోమీటర్ల వరకు కదులుతుంది కాదు, రైలు యొక్క ఇక్కడ ఏమని రావాలంటే రైలు యొక్క పొడవు ఎంత అని రావాలి. సో ఏదో మిస్టేక్ పడినట్టు ఉంది. మరి ఇప్పుడు ఏమంటున్నాడు అంటే ఒక ట్రైన్ 70 km/h వేగంతో వెళ్తుందంట. మరి 70 km/h వేగంతో వెళ్తూ 36 సెకండ్లలో 520 మీటర్ల బ్రిడ్జిని క్రాస్ చేసింది. అయితే ఏమంటున్నాడు అంటే ఆ ట్రైన్ యొక్క లెంత్ ఎంతో చెప్పవా అంటున్నాడు. మరి ఇప్పుడు ట్రైన్ ఎవరిని క్రాస్ చేసింది? ఒక బ్రిడ్జ్. నేను ఆల్రెడీ చెప్పాను, ఒక ట్రైన్ ఒక బ్రిడ్జిని కానీ లేకపోతే ఒక గృహాన్ని కానీ లేకపోతే ఇంకొక ట్రైన్ కానీ క్రాస్ చేసింది అంటే అది ట్రావెల్ చేసే డిస్టెన్స్. చూడండి మరి అది ట్రావెల్ చేసే డిస్టెన్స్ దేనికి ఈక్వల్ అవుతుంది అంటే ట్రైన్ లెంత్ ప్లస్ బ్రిడ్జ్ లెంత్ కి ఈక్వల్ అవుతుంది. అది ట్రావెల్ చేసే డిస్టెన్స్ ట్రైన్ లెంత్ ప్లస్ బ్రిడ్జ్ లెంత్ కి ఈక్వల్ అవుతుంది. మరి డిస్టెన్స్ కనుక్కోవడానికి ఫార్ములా ఉంది కదా మనకి, స్పీడ్ ఇంటూ టైం. మరి డిస్టెన్స్ కనుక్కున్నాం అనుకోండి, ఆ డిస్టెన్స్ తీసుకొచ్చి ఇక్కడ సబ్మిట్ చేస్తే ఆల్రెడీ బ్రిడ్జ్ లెంత్ ఉంది. మరి ఆ బ్రిడ్జ్ లెంత్ తీసుకొచ్చి తీసేస్తే మనకి ఏమొస్తుంది? ట్రైన్ లెంత్ వస్తుంది. సో అదే ఇక్కడ మనం యూజ్ చేయబోతున్నాం. మరి డిస్టెన్స్ కి ఫార్ములా తెలుసు. ఏంటి సార్ డిస్టెన్స్ కి ఫార్ములా అంటే స్పీడ్ ఇంటూ టైం. మరి స్పీడ్ ఇంటూ టైంలోకి మనం చేంజ్ చేసి కనుక్కుందాం. చూడండి మరి నాకు డిస్టెన్స్ మరి స్పీడ్ కావాలి. మరి స్పీడ్ ఎంతో తెలుసా అంటే తెలుసు. ఎంత? 70 km/h లో ఉంది కాబట్టి ఏం చేద్దాం? మీటర్ పర్ సెకండ్ లోకి మారుద్దాం. ఎందుకు సార్ మీటర్ పర్ సెకండ్ లోకి మారుస్తున్నారు అంటే టైము సెకండ్స్ లోనే ఉంది, మరి ఆన్సర్స్ కూడా మీటర్స్ లోనే ఉన్నాయి, అందుకే మీటర్ పర్ సెకండ్ లోకి చేంజ్ చేశారు. నెక్స్ట్ టైం ఎంత పట్టిందంట? 36. సో అందుకే 36 తీసుకున్నాం. మరి చూడండి ఒక్కసారి క్యాన్సిల్ చేద్దాం. మరి 18 వన్స్ 18 ఎన్ని టైమ్స్? 2 టైమ్స్. 5 2s 10. మరి 10 × 70 అంటే డిస్టెన్స్. మరి డిస్టెన్స్ వచ్చేసి 700 మీటర్స్. అంటే అది ట్రావెల్ చేసిన మొత్తం దూరం ఎంత అంటే 700 మీటర్ల ట్రావెల్ చేసిందంట. చూద్దాం మరి డిస్టెన్స్ మొత్తం ఎంత అంటే 700 మీటర్స్. మరి ఈ 700 మీటర్స్ లో ఏముంది? ట్రైన్ లెంత్ ప్లస్ బ్రిడ్జ్ లెంత్. మరి ట్రైన్ లెంత్ ఎంతో నాకు తెలియదు, బట్ బ్రిడ్జ్ లెంత్ తెలుసు. మరి దాంట్లో బ్రిడ్జ్ లెంత్ ఎంత ఉంది? 520 ఉంది. మరి నాకు కావాల్సిన ట్రైన్ లెంత్ కాబట్టి ఆ 520ని ఇటు రమ్మందాం. మరి ఆ 520ని తీసేస్తే ఎంత వస్తుంది అంటే జస్ట్ 180. మరి ట్రైన్ లెంత్ ఈజ్ ఈక్వల్ ఎంత అని చెప్పొచ్చు అంటే 180 మీటర్స్. మరి ట్రైన్ యొక్క లెంత్ మొత్తం ఎంత ఉందంట? 180 మీటర్స్ ఉంది అని చెప్పి చెప్తా ఉన్నాడు. మరి ఎక్కడుంది సార్ 180 మీటర్స్ అంటే ఎక్కడుందండి? ఆప్షన్ సిలో ఉంది కాబట్టి సిని మనం ఆన్సర్ గా చూస్ చేసుకుందాం. ఓకేనా? సో ఇప్పటి వరకు మనం ఏం డిస్కషన్ చేసుకున్నాము అంటే గ్రూప్ డిలో కానీ ఏఎల్పిలో కానీ ఎన్టీపీసీలో కానీ ఆర్పిఎఫ్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్లో ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి అనేది ఈ వీడియోలో అయితే మనం చూసాం. ఓకేనా? అతి త్వరలో కొన్ని రోజుల్లో మనం లైవ్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాం.
ఆ లైవ్ క్లాసెస్ లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క చాప్టర్ కానీ లేకపోతే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కానీ మనం లైవ్ లో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. మీకు ఏదైనా డౌట్ ఉన్నా కానీ అప్పుడే మీరు అడగొచ్చు. మరి డౌట్ సెక్షన్ కూడా మనం ప్లానింగ్ అయితే చేస్తున్నాం. అతి త్వరలోనే నేను ఖచ్చితంగా మీకు అప్డేట్ అనేది ఇస్తాను. కన్ఫామ్ గా వీడియోని అయితే షేర్ చేయండి. అదే విధంగా నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.